ఏంటిదంట, కలిగి ఉండండి. క్రీస్తు యేసు మనసు ఏ మనసు అంటే కనుక నిర్మలమైనటువంటి మనసు, మంచి మనసు, మంచి మనసు. ఆయన ఎవరికి కీడు చేయలేదు. కనుక ఈ యొక్క మనసు కలిగినటువంటి మానవుని జీవితంలో ఎప్పుడైతే సొంత ఇష్టాన్ని నెరవేర్చుకోవడానికి మానవుడు దేవుని యొక్క ఆజ్ఞను ధిక్కరిస్తూ వచ్చినాడు, అప్పుడు దైవ స్వభావాన్ని మానవుడు ఏం చేసినాడు, కోల్పోతూ వచ్చినాడు. మనిషిగా బ్రతుకుతున్నాడు, కానీ దైవ స్వభావం లేదు. కనుక అంతకు ముందుకు మానవునికి భయం లేదు. ఆదికాండం కనుక మనం 2వ అధ్యాయం చదువుతూ వచ్చినప్పుడు, 3వ అధ్యాయం చదువుతూ వచ్చినప్పుడు కనుక భయం 2వ అధ్యాయం 1వ అధ్యాయంలో, తర్వాత 2వ అధ్యాయంలో మనం చదువుతూ ఉన్నాం. 3వ అధ్యాయంలోకి వచ్చినప్పుడు ఆదికాండం 3వ అధ్యాయంలో మానవుడు భయపడతా ఉన్నాడని ఉంది. భయం చేత ఏం చేసినాను, నీ స్వరం విన్నప్పుడు నేను ఏం చేసినాను, దాక్కున్నాను భయపడి. అంత మునుపు భయం లేదు ప్రతి చల్లపూట. కనుక చల్లపూట ప్రభు వస్తున్నప్పుడు కనుక అవ్వ ఆదాములు ఆయన చెంత చేరేవాళ్ళంట. అంటే తండ్రిగా వస్తున్నప్పుడు పిల్లలు ఎలాంటి ఆప్యాయత కలిగి ఉంటారు, ఒకవేళ ఎంత సంతోషిస్తూ ఉంటారు. అలాంటి సంతోషం ఎప్పుడైతే ఒకవేళ పిల్లలు తప్పు చేస్తారో, డాడీ వస్తున్నాడు అనగానే పిల్లలకి ఏమవుతుంది, భయం వస్తుంది. కనుక తప్పు చేశారు కాబట్టి ఇప్పుడు భయం వచ్చింది వాళ్ళకి. ఈ తప్పు ఏం చేస్తూ వచ్చిందంటే మానవుడిని ఏం చేసింది, దాక్కునేట్లుగా చేస్తూ వచ్చింది. అంతేనా? ఈ మానవుడు ఆ తప్పు దాక్కోవడమే కాకుండా నిందలు మోపుకోవటం స్టార్ట్ అవుతూ వచ్చినాడు. నిందలు మోపుకుంటా ఉన్నాడు. దేవుడు దేనికి సృజించింది అంటే నా మహిమ కొరకు, అంటే వాళ్ళు తమ ఇష్టాన్ని ఏం చేసినాడు, నెరవేర్చుకున్నారు. అందుకే బైబిల్లో ఉంది, ఒకరి ఎదుట సరి అయినదిగా కనబడు మార్గం కలదు, అయితే తుదకది మరణానికి ఏం చేస్తుంది, త్రోవదీస్తూ ఉంది. కనుక మరణానికి త్రోవదీస్తూ ఉంది. అది సరైంది అనుకున్నారు. సాతాను యొక్క మాటకు, సర్పం యొక్క మాటకు భ్రమపడి ఇది శ్రేష్టత అనుకున్నది, కానీ సాతాను భ్రమపరుస్తుంది. ఎందుకంటే యోహాను సువార్త 1వ అధ్యాయంలో, ప్రకటన గ్రంథంలో మనం చదువుతాం, వాడు అబద్ధికుడు, అబద్ధమునికి ఎలాంటి వాడంట, జనకుడు. కనుక వారిలో ఏ విషయాలు ఏం లేదు, సత్యము లేదు, వాళ్ళలో సత్యం లేదు, వాళ్ళలో అంతా అబద్ధమే. కనుక వారి జీవితంలో సత్యము నుండి తప్పించడానికి, మానవుని సత్యం నుండి తప్పించడానికి వాడు ట్రై చేస్తూ వచ్చినాడు. వాని యొక్క కార్యం సఫలమైంది, వాడు వెళ్ళిపోతూ వచ్చాడు, మౌనం దాల్చినాడు. కనుక 3వ అధ్యాయం మనం చదువుతున్నప్పుడు, ఆదికాండం 3వ అధ్యాయం మనం చదువుతున్నప్పుడు దేవుడు ఏదైనా వనంలో ప్రవేశించినప్పుడు వాళ్ళు కనబడిన సమయంలో పిలుస్తూ వచ్చినాడు. ఉంది కదా మాట, ఎవరు పిలిచినాడు, ఆదామా నీవు ఎక్కడున్నావు అని ఆదాముని పిలిచినాడు. కనుక ఆదాము ఇచ్చినటువంటి రిప్లై ఏంటిది అంటే, తోటలో నీ స్వరం ఉన్నప్పుడు నేనేం చేసినాను, దాక్కున్నాను. ఇంత మునుపు లేదు, కానీ ఇప్పుడు ఉంది. ఇంత మునుపు దాక్కునే పని లేదు, ఇప్పుడుంది. కారణం ఏంటిదంటే ఆ యొక్క సత్యము నుండి మానవుడు ఎప్పుడైతే తొలగిపోతాడో, యథార్థతను ఎప్పుడైతే కోల్పోతాడో, పరిశుద్ధతను ఎప్పుడైతే కోల్పోతాడో, నీతిని ఎప్పుడైతే కోల్పోతాడో, వాడు దాక్కోవటమే కాకుండా, అబద్ధమాటమే కాకుండా హత్య కూడా చేయగలడు. కనుక ఈ యొక్క ఇవన్నీ సత్యము నుండి తొలగిపోయిన ప్రతి వాని జీవితంలో స్టార్ట్ అవుతూ వచ్చినాయి. మొట్టమొదటిగా ఆదాము అబద్ధమాడుతూ వచ్చినాడు. కనుక సత్యం నుండి తొలగిపోతూ వచ్చినాడు. ఆయన సంతతి కూడా ఏం జరిగింది తెలుసా, ఆ కుటుంబంలోనే మొట్టమొదటి హత్య స్టార్ట్ అవుతూ వచ్చింది. స్వయం వచ్చింది, స్వార్థం వచ్చింది, సహించలేనటువంటి స్థితి వచ్చింది. కనుక మొట్టమొదటి ఆదాము తొలగిపోయిన తర్వాత దేవుడు వాళ్ళని ప్రశ్నించి వాళ్ళకి ఇచ్చినటువంటి ఆ యొక్క స్థితి ఏంటిది అంటే, నీ నిమిత్తం నేల శపించబడింది. అంతకు మునుపు నేల ఏం చేయలేదు, శపించబడలా, ఆశీర్వాదకరంగానే ఉంది. కనుక అంతకు మునుపు వాళ్ళ జీవితంలో చెమటగార్చేది లేదు. ఇప్పుడు ఆదాము చెమటగార్చేదిగా ఉంది. అంతకు మునుపు అవ్వకి బాధ లేదు, ఇప్పుడు బాధ స్టార్ట్ అవుతూ వచ్చింది. అంత మునుపు సర్పానికి తాకే పరిస్థితి లేదు. కనుక అబద్ధాన్ని బట్టి ఇప్పుడు అది ఏం చేస్తుంది, నడవట్లా. అంత మునుపు అది నడిచేది. కనుక ఇప్పుడు ఏం చేస్తుంది, తాకుతుంది తన జీవితం అంతా. ఎందుకు? కనుక పాపం ఎంత నష్టం తీసుకొని వస్తుందో చూడు. అయితే దేవాది దేవుడు అయినటువంటి ప్రభు అయిన ఆ దేవుడు ఏం మాట్లాడుతున్నాడు, యెషయా గ్రంథం 43వ అధ్యాయం 7వ వచనంలో, నా మహిమ కొరకు నేను మానవుని ఏం చేసినాను, సృజిస్తూ వచ్చినాను. తర్వాత వాడిని ఏం చేసినా, నేను నా మహిమ కొరకు నేను వారిని, నా మహిమ నిమిత్తం నేను వారిని సృజించాను,
నా నామం పెట్టబడిన వారిని అందరినీ తెప్పించుము, నేనే వారిని కలగజేసి వారిని ఏం చేసినాను? పుట్టించాను. కలగజేశాడు, సృజించాడు, వారిని కలగజేస్తూ పుట్టించాడు. మనకు కీర్తన 100 అధ్యాయంలో మనం చదువుతాం. మనకు మనమే ఏం చేయలేదు, సృజించుకోలే. ఆయన మనల్ని పుట్టించాడు. దేనికి అంటే నా కొరకు, నా కొరకు. నేను ఒకరోజు మా తమ్ముడితో అన్నాను, ఎలా అంటే మా తమ్ముడు మెకానిక్ చేస్తా ఆదిలాబాద్ దగ్గర జన్నారం, ఆ జన్నారంలో మెకానిక్ చేస్తున్నప్పుడు వాడు వచ్చినాడు. కొన్ని రోజుల తర్వాత వచ్చినాడు. వాడిని చూడటానికి వెళ్ళాను. వాడిని చూడటానికి వెళ్తే వాడిని నన్ను చూడటానికి వచ్చినాడు. మా యొక్క అన్నదమ్ముల జీవితాల్లో ఎన్నడూ దరిదాపు మాట్లాడుకోకుండా లేవు. మాట్లాడుతూ వచ్చాం. ఆ దినాల్లో ఫోన్ లేవు. తర్వాత ఇన్ఫర్మేషన్ వచ్చింది, వచ్చాను. ల్యాండ్ ఫోన్ ఉంది, వచ్చాను. నేను జగ్గపేట వెళ్ళా, మా తమ్ముడు నా దగ్గరికి బోనకల్లు వచ్చినాడు. ఇక్కడ ఎవరో చెప్పారు, మా జగ్గపేటలో నాకు చెప్పారు, అక్కడ ఒకళ్ళు బస్ దిగ్గానే చెప్పారు, అక్కడ సిస్టర్ ఉన్నారు, వాటిలో పెట్టి ఆంటీ అన్నారు, అయ్యా నీకోసం తమ్ముడు వెళ్ళాడయ్యా అనగానే మళ్ళీ అదే బస్సు రిటర్న్ ఎక్కాను. ఇక్కడికి రాగానే వాళ్ళ వదిలి చెప్పింది, మీకోసం మీ అన్న వెళ్ళాడయ్యా. మళ్ళీ ఈ అన్నే బండి మీద వస్తా ఉన్నాడు, బండి వేసుకొని వచ్చాడు. నాకు బండి లేదు కనుక నేను బస్సులో వస్తున్నాను. ఆ డ్రైవర్కి చెప్పా, నేను ఒక మావుడు మా తమ్ముడు కనపడతాడండి, నేను చెప్తా ఆపు అన్నాడు. ఆపండి. మక్కపేట చిట్యాల మధ్యలో కనబడగానే డ్రైవర్ చెప్పినాడు, చేయెత్తినాడు, ఆపినాడు. నేను దిగా 2 మాటలు మాట్లాడా. చిన్న నీకోసం వచ్చానంట, అన్న నీకోసం వచ్చాను. మళ్ళీ వెంటనే ఏమో తెమ్ముకొని ఒక మాట అన్నాను, ఏంటి సాయంత్రం ఆ సంపూర్ణ మాటల ఇంట్లో మీటింగ్ ఉందిగా, అక్కడ ఫ్రీగా మాట్లాడుకుని వచ్చిన ఆ బస్సు క్రాస్ చెయ్యి, నేను ఎక్కుతానని. స్పీడ్గా వస్తున్నా. చిట్యాల కలవలేదు, లింగాల్లోనే కలుస్తుందేమో బస్సు అని ఆ లింగాల కొరకు స్పీడ్గా వస్తూ ఉంటే బండి స్లిప్ అయ్యి బయట పక్కకి వెళ్ళిపోయింది. ఈ దినం సజీవునిగా ఉన్నాను అంటే కేవలం దేవుని కృపే. ఈ వాక్యం చెప్పడానికి, ఆయన కొరకు బ్రతకడానికి, మీ మధ్య నిల్చోటానికి. కనుక దేవుని కృపే ఆయన నన్ను బ్రతికిస్తూ వచ్చింది. కనుక ఆ స్లిప్ అయి పడిపోయాం. నేను ఎగిరిపడ్డాను, మా తమ్ముడు ఎగిరిపడ్డాడు, వాడు స్పృహ కోల్పోయినాడు. నా మీద బండి ఉంది, నేను స్పృహ కోల్పోయా. కొద్దిసేపు ఏమీ అర్థం కావట్లేదు. కొద్దిసేపటి తర్వాత నాకు స్పృహ వచ్చింది. చూస్తే మా తమ్ముడు మట్టిలో మలుచుకొని పడ్డాడు. నేను అనుకుని అయిపోయింది, మా తమ్ముడు పని అయిపోయింది అని చిన్న అన్నాను అంతే. అప్పుడు నా స్వరం దిగ్గులు లేసి వచ్చి పరిగెత్తి నా మీద బండి ఉన్నది నాకు అర్థం కావట్లే. ఆ బండి లేపి నన్ను నిలబెట్టి, ఆ బండి పక్క పెట్టి నన్ను నిలబెట్టి నన్ను పట్టుకొని ఏడుస్తున్నాడు. ఏడుస్తుంటే ఈ లోపల అక్కడ ఒక ఆమె ఉంది, ఆ టర్నింగ్లో రాగి చెట్టు కింద, అక్కడ ఒక టర్నింగ్ దగ్గర రాగి చెట్టు ఉంది. ఆ రాగి చెట్టు దగ్గర ఉన్న ఆమె కళ్ళు అమ్ముతుంది. పరుగున 2 సీసాలు తీసుకొచ్చి అంటుంది, అయ్యా ఈ 2 సీసాలు చెరవ సీసా తాగండి, డబ్బులు మీ అత్తగారు ఇక్కడే కదా అడుక్కుంటాలే అంటే ఫ్రీ కూడా కాదంట. కష్టంలో కూడా ఏం చేయలేకపోతున్నారు వాళ్ళు. ఏమి డబ్బే కావాలి మానవునికి డబ్బే కావాలి. సార్ నేనన్నా అమ్మ ఇది మేము తాగలేము, మాకు అలవాటు లేదు అని చెప్పా. ఆ తర్వాత ఆమె వెళ్ళిపోయింది. తర్వాత నిలబెట్టి నన్ను పట్టుకొని ఏడుస్తున్నాడు. అన్న నాకేమైనా పర్వాలేదు, కానీ నీకేదన్నా అయితే పిల్లోడు బాగలేడు, వదిన బలహీనరాలు, కనుక ఎంత కష్టం ఉండేది అని ఏడుస్తూ ఉంటే నేను ఒకటే మాట, చిన్న మరణ గడియ ఇది. మనం వాస్తవంగా ఈ పరిస్థితి చూస్తే చచ్చిపోవాల్సినటువంటి సమయం. ఎందుకు అక్కడ స్తంభం ఉంది, పెద్ద పొక్లేంతో తీసినటువంటి బండలున్నా, కరెంటు స్తంభం ఉంది, చెట్టు ఉంది, ఈతపోత ఉంది, పెద్ద గుంట ఉంది. ఎక్కడ పడ్డా చచ్చిపోతాం. కానీ దేవుడు ఎక్కడ కాకుండా దుమ్ములో పడేశాడు. ఎందుకో తెలుసా? మనలను తన కొరకు బ్రతికించుకున్నాడు. మనల్ని తన కొరకు ఏం చేసినాడు? బ్రతికించుకున్నాడు. ఇప్పుడు నేను అవసరం ఆయనకి. ఎందుకు ఈ దినం సజీవుడిగా ఉన్నావు, సజీవురాలుగా ఉన్నావు, ఇక్కడ వాక్యం వింటున్నావు, దూరం నుండి ఒకవేళ వాక్యం వింటున్నావు. కనుక నీ జీవితంలో దేవుడు ఎందుకు నిన్ను నష్టాల నుండి, ఇన్ని బలహీనతల నుండి, ఇన్ని వ్యాధుల నుండి, ఇన్ని సమస్యల నుండి తప్పించి, నీకు కుటుంబం ఇచ్చి, తల్లిదండ్రులు ఇచ్చి, కనుక భర్తనిచ్చి, భార్యనిచ్చి, నీకు విద్యనిచ్చి, ఉద్యోగం ఇచ్చి, కనుక ఈ దినం వరకు అన్ని విషయాలు దేవుడు నిన్ను కాపాడుతున్నాడు అంటే కారణం ఏంటిది అంటే ఇవన్నీ ఉచితంగా అనుభవించు. కీర్తన 140 అంటాడు, ఆయన మహోపకారి. ఎవరైనా అపకారి కాదు, ఆయన మహోపకారి. ఇవన్నీ ఉచితంగా ఇస్తూ వచ్చినాడు. నేనన్నా మా తమ్ముడితో వచ్చినా ఇంతగా దేవుడు దయ చూపించి బ్రతికించుకున్నాడు. నాన్న సేవలో ఉన్నాడు, నేను సేవలో ఉన్నా. నువ్వు ఇంకా సినిమాలు చూస్తున్నావు. ఈ రోజైనా నీ జీవితంలో
సరైనటువంటి విధానంలో తీర్మానం చేయగలిగితే దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. ఆ మాట మన జీవితంలో కార్యం జరిగింది. తీర్మానం చేసుకున్నాడు కనుక ఇప్పుడు సేవ చేస్తున్నాడు. దేవుడు నిర్మించాడు, దేవుడు సృజించాడు, నిర్మించాడు. చదవండి యెషయా గ్రంథం 43 మొదటి వచనం. అయితే యాకోబు నిన్ను సృజించిన వాడికి యెహోవా, ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఇలా సెలవిస్తున్నాడు. ఒక్క నిమిషం. కనుక ఎలాంటిదంటే నిన్ను సృజించాడు, రెండోది నిన్నేం చేసినాడు, నిర్మించినాడు. సండే స్కూల్లో పాడు పాడేవాళ్ళు పిల్లలు ఏమంటే, సారె మీద నన్ను సారె సారెకు జారిపోతూ ఉన్నా కరుణ చూపువా, నీలో మంచి రూపం నాలో ఏర్పడినట్లుగా మలిచి మలిచి ఏం చేయి, సిద్ధపరచు. మలిచి కనుక సిద్ధపరచు. ఎందుకంటే కుమ్మరి సారు మీద కొండని చేస్తాడు, వెంటనే దాన్ని ఏం చేయడు, కాలబెట్టడు, కొద్దిసేపు పక్క పెట్టి ఆ తర్వాత దాని ఆ కుండని సరి చేసే చెక్క ఉంటుంది, అది తీసుకొని సరి చేస్తాడు. ఎందుకో తెలుసా, వంపులు దింపులు ఉండటానికి వీలే, అది చక్కగా ఉండాలి. కనుక పరమ కుమ్మరైనటువంటి దేవుడు ఈ చెడిపోయినటువంటి మానవుని సృజించాడు, నిర్మించాడు. మూడోది ఏం చెప్తున్నాడు తెలుసా, నీవు నా సొత్తు. లాస్ట్ భాగం 43 మొదటి వచ్చిన లాస్ట్ భాగం. భయపడకము, పేరు పెట్టి నిన్ను పిలిచిన్నాను, నీవు నా సొత్తు, నా చేతిలో నుండి నిన్ను ఎవడు ఏం చేయలేడు, అపహరించలేడు. ఏ రోగం కానీ, ఏ కరుణ రోగం కానీ, లేకపోతే ఇంక ఏ క్యాన్సర్ కానీ, ఏ సమస్య కానీ, ఏ నిందలు కానీ నిన్ను నా చేతిలో నుండి ఏం చేయలేవు, విడిపించలేవు, దొంగిలించలేవు. ఎందుకంటే ఆయన చేతులు బలమైనవి. నా సొత్తు, ఆయన సొత్తుని ఆయన ఏం చేయడు, కోల్పోడు, విడిచిపెట్టాడు. కనుక ఆయన సొత్తుగా ఉండాలి. అందుకే కొరింథీ రాసిన పత్రికలు అంటాడు, మీరు మీ సొత్తు కాదు, ఏం చేయబడినవారు, మీరు విలువబెట్టి కొనబడిన వారు. నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా, నీవు ఆయన గుర్తించినా గుర్తించకపోయినా, నువ్వు ఆయన ఆరాధించకపోయినా, నీ జీవితంలో ఆయనకు చోటు ఇచ్చినా చోటు ఇవ్వకపోయినా, కనుక ఆయన దేవుడే నువ్వు గుర్తించకపోయినా నీ కొరకు ఆయన క్రయం చెల్లించినాడని గుర్తుపెట్టుకో. అందుకే ఆయన ప్రేమను తెలుసుకోవాలని ఈ రోజు వరకు నీ జీవిత సమస్యలు ఎదురైన తుఫాన్లన్నిటిలో నీవు గుర్తించకపోయినా నీ తోడుగా ఉండి ఇవన్నిటి నుండి తప్పించినాడు. ఇప్పుడు ఎదురే పరిస్థితుల్లో కూడా నువ్వు భయపడాల్సినంత అవసరమో లేదు. అందుకే అన్నాడు, భయపడకము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. కనుక నా సొత్తు అయినటువంటి మానవుడి విషయంలో దేవుడు ఏం కోరుతున్నాడు చదువుతారా? సామెతలు 3 మొదటి వచనం. సామెతలు 3 నా కుమారుడా, నా ఉపదేశమును మరువకము, నా ఆజ్ఞలను హృదయపూర్వకంగా ఏం చేయి, గైకొను. ఒక్క నిమిషం. కనుక నా యొక్క ఆజ్ఞలను హృదయపూర్వకంగా ఏం చెయ్యి, గైకొను. నా కుమారుడా, నా ఉపదేశం ఏం చెయ్యి, విను. వింటే జరుగుతుంది. నా ఉపదేశం వినువాడు ఎలాంటి వాడు, ధన్యుడు అని ఉంది. ఆయన బోధ వినాలా, ఆయన బోధ వినాలి. అందుకే కీర్తన 32:8 ఉంది, నీ మీద దృష్టి ఉంచి నీకేం చేస్తాను, ఆలోచన చెప్తాను. కనుక ఆయన బోధించేవాడు, కనుక ఆయన మాట వినే కుమారుడు కుమార్తె కావాలా. ఇప్పుడు ఆయన ఏమడుగుతున్నాడు, బిడ్డ, కుమారుడా, కుమార్తె, యవనస్తురాలా, చిన్నబిడ్డలారా, మీరు నన్ను ఏం చేయండి, మహిమపరచండి. మీరు నన్ను మహిమపరచండి. నా మహిమ కొరకే నేను సృజించాను, నా మహిమ కొరకే నేను ఏర్పరచుకున్నాను, నా మహిమ కొరకే నేను బ్రతికించాను, నేను కాపాడుతూ వచ్చాను. నీవు నన్ను మహిమపరచు. నీ జీవితం నువ్వేం చేసినా, అదే అంటాడు కొలస్సీ రాసిన పత్రికలు అంటాడు, మీరు ఏది చేసినా క్రీస్తు యేసు మహిమార్థం చేయండి. ఆయనకి మహిమలేంది ఏది వద్దు. అపోస్తలుడైన పౌలు ఎంత దుర్మార్గంగా ప్రవర్తించినాడు. సౌలుగా ఉన్నటువంటి కాలంలో క్రైస్తవులను హింసించినాడు, దైవ సేవకులను చంపేస్తూ వచ్చినాడు. ఇంకా ఫలానా స్థలంలో యేసు ప్రభు నమ్మినటువంటి బిడ్డలు ఉన్నారంటే వారికి వ్యతిరేకంగా అథారిటీ తీసుకొని, అధికారుల ద్వారా పర్మిషన్ తీసుకొని అక్కడికి వెళ్తున్నాడు. ఆ దమస్కులో ఉన్నారని దమస్కుకి వెళ్తున్న సమయంలో ఆ దయగలిగిన దేవుడు ఇక చూచాడు, ఇక చాలు అన్నాడు. అంతే, ఇక చాలు. నిన్న ఒక ఆయన చెప్తున్నాడు, ఉత్తర కొరియా అధ్యక్షుడు బైబిల్ పట్టుకుంటే చంపేస్తాడంట, బైబిల్ చదివితే చంపేస్తాడంట, వాక్యం ఉంటే చంపేస్తాడంట. ఆయన విషయంలో అన్నాడంట, ఇక చాలు అన్నాడంట. ఇప్పుడు ఏమీ చేయలేదు.
దేవుడు తలుసుకుంటే మానవుడు ఎంత, నీవెంత. కనుక ఆ గొలియాతు అన్నాడు, నా మీదకి వచ్చేది ఎవడు రా అన్నాడు. ఎవడు? అదానుభావులు ఉన్నారు, యుద్ధ వీరులు ఉన్నారు, కనుక యుద్ధ నేర్పరులు ఉన్నారు. సౌలు కాలంలో, ఈ సౌలు కాదు, ఆ సౌలు కాలంలో కనుక నైపుణ్యం కలిగినటువంటి యుద్ధ వీరులు ఉన్నారు. దావీదు యొక్క సొంత సహోదరులు కూడా ఉన్నారు. ఆ ఏలలోయలో ఎవరు గొలియాతు మీదకి ఏం చేయలేకపోతున్నారు? వెళ్ళలేకపోతున్నారు. అలాంటి సమయంలో చిన్నవాడు లేచాడు, నేను గొలియాతుని ఏం చేస్తాను? జయిస్తాను. ప్రపంచాన్ని వణికిస్తుంది, కలవరపెడుతుంది, ప్రపంచాన్ని ముప్పు తిప్పులు పడుతుంది. ఏంటిది? కరుణ కిరీటం అన్నాడు. అది కరుణ కిరీటం కాదు, ఇది ఏ కిరీటము? ఇది ముళ్ళ కిరీటం. అది అంటాడు, వాట్సాప్లో పెడుతున్నారు. బయటికి వస్తే చూడు నీ సంగతి ఏం చేస్తాను అంటుంది. బయటకు వచ్చి చూడు నా తడాక. ఒక్కరికి స్టార్ట్ అయ్యి, ఒక్క దేశంలో స్టార్ట్ అయ్యి 202 దేశాలను ముప్పు తిప్పలు పడుతుంది. ఎవరు ఆపుతారు? ఏ నియంతలు ఆపుతారు? ఏ యొక్క అధికారులు ఆపుతారు? ఏ యొక్క గొప్పవారు ఆపుతారు? దీన్ని ఏ డాక్టర్లు ఆపుతారు? అందరూ చేతులు ఎత్తేసారు. ఎంత కనబడని వైరస్, కనబడింది. దేవుడు తలుచుకుంటే మానవుడు ఎందుకు పనికిరాడు, అంతే. అందుకే అన్నాడు మానవుడు ఎలాంటి, ఈ ప్రపంచమైన దృష్టిలో ఎలా ఉందంటే మానవుడు చేద నుండి జారిపడుతున్న బిందువు, చేద నుండి జారిపడుతున్న బిందువు. ఇంకో మాట అన్నాడు, చదవండి యెషయా గ్రంథం 40వ అధ్యాయం. యెషయా గ్రంథం 40వ అధ్యాయం. జనములు అంటాడు, జనములు చేద నుండి జారు బిందువుల వంటివి, జనులు త్రాసు మీది ధూళి వంటి వారు. ఇంకా సూక్ష్మ రేణువుల వలె ఉన్నవి. ఈ దీపములు ఎలా ఉన్నాయి? సూక్ష్మ రేణువుల వలె ఉన్నాయి. ఎట్లా కనబడతాయి సూక్ష్మ రేణువులు? దైవజనుడు తిమోతి చెప్పినాడు ఒకసారి, ఎలిషద్దాలు నేను ఉన్నప్పుడు చెప్పినాడు. ఎట్లా అంటే మనల్ని ఉదయకాలం ఆ కిటికీ డోర్ తెరిచి ఇల్లు ఊడుస్తూ ఉంటే సూర్యకిరణాలు లోపలికి వచ్చినప్పుడు మనము ఊడుస్తూ ఉంటే ఆ కిరణాలకు ఏం చేస్తుంది? ఆ యొక్క సూక్ష్మ రేణువులు తిరుగుతూ ఉంటాయి. కంటికి కనబడవు బహిరంగంగా, కనుక ఒక ఫోకస్ ద్వారా కనబడ. మా యొక్క దీపములు, ఈ మానవుల యొక్క జీవితము ఇలాంటిది. అయినా ఇలాంటి మానవుల కొరకు ఆయన దిగొచ్చాడు. నేను నా తమ్ముడితో అదే అన్నాను. ఏమన్నానంటే ఆయన కొరకు మనల్ని బ్రతికించుకున్నాడు, మనం ఆయన కొరకు ఏం చేద్దాము? బ్రతుకుదాం. ఓ పాట కూడా ఉందిగా, ప్రభువా ఎరిగితి నీ లోకమంత మోసమని, ప్రభువా ఎరిగితి నీ లోకమంత మోసమని, చూపితివి సమాధాన నిరీక్షణ నాకిలలో, చూపితివి సమాధాన నిరీక్షణ నాకిలలో. కృతజ్ఞత కలిగి నీ కొరకు మిగిలిన జీవితమును నీ కొరకు గడిపెదను, మిగిలిన జీవితమును నీ కొరకు గడిపెదను. ప్రభుని వాడను. కనుక ప్రభు ఎరిగాను. ఎప్పుడు ఎరిగావు? అంత అయిపోయినాకరా, జీవితం అంతంలోకి వచ్చినాకరా, జీవితం అంచులోకి వచ్చినాక ఎరుగుతావా? చేసే జీవితంలో వింటున్న నీవు ఎరుగు, ఇదంతా మోసము. ఏమి తేలా, ఏమి తీసుకొని పోలేవు. కనుక రేణువు లాంటి జీవితం ఈ సమితలు. ఈ యొక్క జీవితము చేద నుండి జారిపడుతున్నా బిందువు లాంటిది. ఎప్పుడైనా జారిపోవచ్చు. ఈ కరోనా వైరస్ వస్తేనే కాదు, ఏది లేకుండా పోయిన వాళ్ళు ఉన్నారు ఎంతో మంది. ఆరోగ్యవంతులుగా ఉన్నారు. డాక్టర్లు ఒకసారి విన్నాను, పేపర్లో విన్నాను, వాట్సాప్లో విన్నాను, వార్తల్లో విన్నాను. ఫ్రెండ్ వివాహానికి వెళ్ళి వస్తూ మంచి డాక్టర్ వాళ్ళు, కారు వేగంగా వెళ్తుంది, స్లిప్ అయి ఆ కాలంలో వెళ్ళిపోయింది. దొరకలా, చాలా చేపలు దొరికాయి. ఏ కరోనా వైరస్ వచ్చింది వాళ్ళకి, ఏ హార్ట్ ప్రాబ్లం వచ్చింది, ఏ బలహీనత వచ్చింది, మరణము చెప్పిరాదు.
మరణము కిటికీల గుండా ఎక్కుతుంది. నువ్వు ఇంట్లో తలుపులు వేసుకున్న ఆగవు సుమా, గుర్తుపెట్టుకో. ఓ దినాన విడుస్తావు కనుక జీవించిన జీవితంలో, చేసే జీవితంలో ఆయన మహిమపరిచేదానిగా ఉండు, ఆయన మహిమపరిచేవాడుగా ఉండు, ఆయన ప్రేమను తెలుసుకున్నవాడుగా ఉండు. అందుకే సామెతల గ్రంథకర్త 3వ అధ్యాయం 1వ వచనంలో అన్నాడు, నా యొక్క ఆజ్ఞలను ఏం చెయ్యి, హృదయపూర్వకంగా ఏం చెయ్యి, గైకొను. పిలుస్తున్నాడు, కుమారుడా అని పిలిచాడా? నా కుమారుడా. ఇక్కడ కూర్చున్నా, ఎక్కడ కూర్చున్నా, ఎక్కడున్నా సరే ప్రభు పిలుస్తున్నాడు, నా కుమార్తె, నా కుమారుడా, నా మాట విను, నా ఆజ్ఞలు గైకొను. ఓ రోజు అబ్రాహామును కూడా దేవుడు పిలిచినాడు. చదువుతారా మాట? 22వ అధ్యాయం, ఆదికాండ 22వ అధ్యాయం 1వ వచనం. ఆ సంగతులు జరిగిన తరువాత దేవుడు అబ్రహామును పరిశోధించాడు. ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలువగా అతడు చిత్తము ప్రభావం. చాలు, ఒక్క నిమిషాలు. ఏమంటున్నాడు? దేవుడు అబ్రహామును పిలిచినాడు. ఆదికాండ 12వ అధ్యాయంలో దేవుడు అబ్రహామును పిలిచాడు కదా, పిలిచాడు. మళ్ళీ 15వ అధ్యాయంలో దేవుడు యొక్క వాక్యం అబ్రహాము ఎదుకు వచ్చింది. మళ్ళీ 17వ అధ్యాయంలో దేవుడు అబ్రహాముకి ప్రత్యక్షమైనాడు. అబ్రహాము ఎదుకు వచ్చాడు. అబ్రహామా, నేను సర్వశక్తి కలిగిన దేవుణ్ణి అన్నాడు. ఎప్పుడు అబ్రహాం ఎలా ఉన్నాడు? అప్పుడు నిరాశలో ఉన్నాడు, కృంగిన స్థితిలో ఉన్నాడు. మన దేవుడు కృంగిన వారిని ఏం చేసేవాడు? లేవనెత్తేవాడు. నిరాశ చెందిన వారికి ఏమి ఇచ్చేవాడు? నిరీక్షణ ఇచ్చేవాడు. అయిపోయింది అని నీవు అనుకుంటే, ఈ మానవుడు అంటే, ఈ డాక్టర్లు అంటే, ఈ సైంటిస్టులు అంటే అయిపోయింది ఇంకా లేదు అంటే దేవుడు ఏమంటాడు తెలుసా? అయిపోలేదు, ఇది ఆరంభం అంటాడు. ఇది ఆరంభం. ఈ కరోనా వైరస్తో ప్రపంచం అంతా అయిపోయింది అనుకోదు, ఆరంభించినాడు అంతే. ఆయన ముగింపు ఎప్పుడుందని తెలియదు కనుక అయిపోయింది అంటే ఇక ముగింపు అంటే దేవుడు అంటాడు ఇది ఆరంభం, ఇది అంతము. ప్రపంచాంతం వస్తుందని 2012లోనో ఏమో చెప్పినారు. ప్రపంచాంతం ఇంక అయిపోయిందని. దేవునికి వాక్యం ఏముంటుంది? అంతం కాదు, ఇది ఏంటంట? ఆరంభమే. ఇవన్నీ సూచనలే, అంతం చేయడానికి కాదు. ఇవన్నీ సూచనలే. ఒక క్రైస్తవునికి, లోకంలో ఉన్న ప్రజలకు ఇవన్నీ సూచనల ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. కనుక అయిపోయింది కాదు, కనుక ఆరంభిస్తున్న నా కార్యాన్ని. నా మాట విను, నా కుమారుడా, నా మాట ఏం చెయ్యి, విను. నేను నిన్ను నా మహిమ కొరకు సృజించాను, నిన్ను నా మహిమ కొరకు ఏర్పరచుకున్నాను, నిన్ను నా మహిమ కొరకే ఈ భూమి మీద జన్మింపు చేసి ఈ దినం వరకు కూడా కృపతో వచ్చినాను. నీ కొరకే కనుక నేను క్రయం చెల్లించి నిన్ను నా సొత్తుగా చేయాలని ఇష్టపడి నీ కొరకు దిగొచ్చి నీ కొరకు నీ పాప పరిహారం కొరకై ఆ కల్వరి శిలువలో రక్తాన్ని ఏం చేసినాను? చిందిస్తూ వచ్చినాను. ఎవరు అంత ప్రేమించగలరు? ఒక వ్యక్తి కొరకు, భార్య కొరకు భర్త ప్రాణం పెడతాడంటే సమంజసం వల్ల కాదు. డబ్బు పెడతాడు, ఇల్లు వాకిలు అమ్ముతాడు, తను తాగడ పెడతానంటాడు, ప్రాణం పెట్టలేడు, స్నేహితుడు పెట్టలేడు, తల్లిదండ్రులు పెట్టలేరు, అన్నదమ్ములు పెట్టలేరు. మరి ఎవరు పెడతారు? నీ కొరకు నేను ఎంతో క్రయాన్ని చెల్లించా, ఎవరు చెల్లించలేరు. దానికి 49వ అధ్యాయంలో ఉంది. కనుక వారి విమోచన క్రయధనము బహు గొప్పది, అది ఎప్పటికీ తీరక అట్లుండవలసిందే. అంత క్రయాన్ని నేను చెల్లించా. దేని ద్వారా? ప్రాణం ఇచ్చి. మరి ప్రాణం ఇచ్చిన దేవునికి నువ్వేమిస్తావు? ఏమడిగినాడు? అబ్రహాముతో అన్నాడు, నా మాట ఏం చెయ్యి, విను. అబ్రహాము నా మాట విను. పిలిచినాడు అబ్రహాముని. పిలవగానే అబ్రహాముకి మంచి స్వభావం ఏంటిది అంటే వెంటనే రెస్పాండ్ ఎత్తాడు. పిలువగానే ఏమవుతాడంటే లోబడతాడు. ప్రభా నువ్వేం చెప్తే అదే చేస్తాను అన్నాడు. ఆదికాండ 12వ అధ్యాయంలో ఏం చెప్పినాడు దేవుడు? సమస్తం ఏం చేయమన్నాడు? విడిచిపెట్టమన్నాడు. సమస్తం విడిచిపెట్టమన్నాడు. నీ తండ్రిని, నీ తల్లిని, నీ అన్నదమ్ములను, నీ కలిగిన ఆస్తిని, నీ స్వదేశాన్ని, నీ జన్మభూమిని అన్నిటినీ విడిచిపెట్టు అని చెప్పినాడు. ఏం చేసినాడు అబ్రహాం? విడిచిపెట్టదా? బైబిల్ చదువుతున్న నీవు చెప్పు, ఒక మాట చెప్పండి. ఏం విడిచిపెట్టాడు? అన్నీ విడిచిపెట్టాడు, ఒకటి తెచ్చుకున్నాడు కదా. ఎవరు తెచ్చుకున్నాడు? లోతుని తెచ్చుకున్నాడు. అన్ని విడిచిపెట్టాడు, లోతుని తెచ్చుకున్నాడు. ఈ లోతంతా లోకమతుడు కనుక లోతెంత లోతు అంటే కొత్తగూడ ఐజయ్ గారు ఒక మాట చెప్పినాడు. ఎలిషాదేలు వర్తమానం చెప్పాడు. లోతెంత లోకమే తెలియదు. లోతెంత లోతు అంటే ఎంత లోతు అని ఒక ఆయన అడిగినాడంట.
ఎంత లోతు అడ్డం పడితే గడ్డం లోతు అన్నాడంట. కనుక ఎంత లోతు? కనుక లోతు యొక్క జీవితము, లోతు అబ్రహాముతో ఉన్నంతకాలం దేవుడు మాట్లాడాల. మొదటి అధ్యాయంలో 12వ అధ్యాయంలో మాట్లాడినాడు మొదటిసారి. మళ్ళీ లోతు నుండి వేరైన తర్వాత మాట్లాడినాడు అబ్రహాముతో. అప్పుడు రెండోసారి మాట్లాడిన తర్వాత అప్పుడు దేవుని సహవాసం అన్నటువంటి హెబ్రోన్లోనికి అబ్రహాం ఏం చేసినాడు? వచ్చాడు. లోతు మాత్రం లోకంలోనికి వెళ్ళిపోయినాడు, ఐగుప్తులోకి. ఆ సొదొమ ప్రాంతాన్ని చూసి ఆ ప్రాంతాన్ని ఆక్యుపై చేసుకున్నాడు. కనుక లోకానికి పచ్చగా కనపడవచ్చు, లోకానికి సస్యామలంగా కనపడవచ్చు, లోకానికి ప్రీతికరంగా కనపడవచ్చు, లోకముని యొక్క ఆశ తీరుతుంది అనుకోవచ్చు. గుర్తుపెట్టుకో, పాము పరుగెత్తుతా ఉంది ఇసుక ఎడారిలో, అరేబియా ఎడారి, ఆ దేశంలో ఎడారిలో ఇసుక ఎడారిలే. పాము పరిగెత్తా ఉంది ఎండలో, పొట్ట కాలుతా ఉంది, పరిగెత్తలేక దానికి ఎక్కడా నీడలేక కనుక ఇప్పుడు తను ఏం చేసిందంటే ఒక ఆలోచనలోకి వచ్చి వెంటనే చుట్టుకొని తన తల పైకెత్తి తన నీడ తన మీద పడేట్లు ఏం చేసింది? కాపాడుకుంటాం. ఈ లోపల ఒక కప్ప కూడా బయలుదేరిందంట. దానికి పొట్ట కాలుతా ఉంది, తీవ్రమైన ఎండ తట్టుకోలేక గంతులేసుకుంటా ఎగురుతా ఉంది. ఎగురుతా ఉంటే పోతా ఉంటే ఇది నీడగానే పడిందంట. దానికి ఇది పామని తెలియదు. కనుక వెంటనే ఇది హాయిగా ఇక్కడ రెస్ట్ తీసుకోవచ్చు అనుకొని వెళ్ళి ఆ చుట్ట మీద ఆగింది. ఏం జరిగి ఉంటుందో మీకు తెలిసి, నీకు తెలుసు ఏం జరిగి ఉంటుంది. అది మంటతో ఉంది, ఆకలితో ఉంది. ఆ కప్పని వెంటనే ఏం చేసింది? పట్టేసి మింగేసింది. లోకం నీకు అలా ఉంది, నా నీడ నీకు అలా ఉంది, ఆ యొక్క అవిశ్రమ నీకు అలా ఉంది, ఆ స్నేహం నీకు అలా ఉంది, ఆ యొక్క పాపపు అలవాట్లు నీకు అలా ఉన్నాయి. ఓ దినాన్ని అది నేను పట్టుకుంటుందని మాత్రం గుర్తుపెట్టుకో. దాన్ని నువ్వు తప్పించబడాలి అంటే ఆయన యొక్క ఆజ్ఞను, ఆయన యొక్క ఉపదేశాన్ని నువ్వేం చేయాలా? ఆలకిస్తే ధన్యుడు. అందుకన్నాడు, ఇట్టి స్థితి గలవారు ధన్యులు, యెహోవా తమకు దేవుడి కాగలిగిన జనులు ధన్యులు. కనుక అబ్రహాము వచ్చాడు. 13వ అధ్యాయం మధ్యలోకి వచ్చినాడు. 12వ అధ్యాయంలోనే అబ్రహాము సొంత ఆలోచనతో తొలగిపోయినాడు. మళ్ళీ దేవుడు సరి చేస్తూ వచ్చినాడు. కనుక ఎప్పుడైతే నీ ఇష్టంలోనికి వెళ్ళిపోతావో కొంతకాలం నీకు ఎంతో కష్టం ఉంటుంది. 13వ అధ్యాయంలో చివరికి తిరిగి అబ్రహాము తన జీవితాన్ని సరి చేసుకుని వచ్చాడు. ప్రభువులో పాల్పొందే నీవు, ఆరాధించే నీవు, వాక్యం చదివే నీవు ఎక్కడ తొలగిపోయావో గుర్తుపెట్టుకో. ఎక్కడ నిన్ను బట్టి దేవునికి మహిమ రావట్లేదు గుర్తుపెట్టుకో. ఎక్కడ నీ స్థితిని బట్టి దేవుడు గణపరచబట్లేదు గుర్తుపెట్టుకో. అది ఆ స్థలాన్ని విడిచిపెడితే నీకు క్షేమం. 13వ అధ్యాయం మధ్యలో దేవుడు అబ్రహాముతో మాట్లాడినాడు. లోతు నుండి ఎడవైన తర్వాత మాట్లాడాడు, సరి చేసుకున్నాడు. తర్వాత బలిపీఠం కట్టాడు, జీవితాన్ని సరి చేసుకున్నాడు. లోతు కుటుంబం అబ్రహాము కుటుంబం నుండి వేరైపోయిన తర్వాత దేవుడు అప్పుడు మాట్లాడినాడు. ఏమని? నేను నా మహిమ కొరకే పిలిచాను అబ్రహాము, నువ్వు అనేక జన్మలకు ఆశీర్వాదకరంగా ఉండాలని నీ విషయంలో నేను ఉద్దేశం కలిగి ఉన్నాను. అయితే ఇది ఇప్పుడు నేను నీ జీవితంలో అది నెరవేర్చాలని కోరుతున్నాను. కనుక ఇప్పుడు ఏం చేయి? తూర్పు తట్టు, పడమటి తట్టు, ఉత్తరం తట్టు, దక్షిణ తట్టు ఏం చేయి? చూడు, ఇదంతా నీకు ఇచ్చేస్తానని చెప్పేస్తే అబ్రహాం అక్కడ బలిపీఠం కట్టాడు. అదే ఏంటిది? హెబ్రోన్. అంటే ఏంటిది? దేవునితో ఏంటిది? సహవాసం, దేవునితో సహవాసం. మానవుడు ఆదికాండం 3వ అధ్యాయంలో దేవునితో సహవాసం కోల్పోయినాడు, నెమ్మది లేదు తన జీవితంలో. తిరిగి అబ్రహాం ద్వారా దేవుడు మానవునితో సహవాసం చేయడానికి ఇష్టపడతా ఉన్నాడు. కనుక నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడు, అంత మునుపు హానోకు, నోవాహు వీళ్ళంతా ఉన్నారు. అది వేరు, వీళ్ళంతా ఉన్నారు. కనుక హానోకు దేవునితో నడిచినాడు, అయిపోయింది. లోతు కూడా దేవునితో నడిచినాడు, దేవుని యొక్క ఆజ్ఞలు గైకొన్నాడు, అయిపోయింది. లోతు కుటుంబం తర్వాత నోవాహు ఆ దేవుని యొక్క ఆజ్ఞలు గైకొన్నాడు, కనుక అయిపోయింది. అంత లోకమంతా భూలోకమంతా ఒక్కసారి తుడిచివేసినాడు పాపాన్ని బట్టి. మళ్ళీ ఆ నోవాహు కుటుంబాన్ని వృద్ధి కాపు చేసినాడు. నోవాహు కుటుంబం నుండి వచ్చిన వాడే ఎవరు? అబ్రహాం. ఏ సంతతి నుండి వచ్చినాడు అబ్రహాము? సేమ సంతతి నుండి వచ్చాడు. సేమ దేవుడు ఏం చేయబడింది కాక? స్తుతించబడింది కాక. కనుక అలాంటి కుటుంబం నుండి అబ్రహాం వచ్చాడు కానీ అంత మునుపు విగ్రహారాధికుడే. దేవుడు తెలియదు. దేవుని స్వరము కష్టకాలంలో విన్నాడు అబ్రహాము, లోబడ్డాడు, విధేయత చూపించాడు, అవన్నీ విడిచిపెట్టాడు. కనుక దేవుని ఎదుకు వచ్చినాడు, దేవుని మార్గంలో నడుస్తున్నాడు. సంపూర్ణతలు ఎప్పుడంటే
లోతు నుండి ఎప్పుడైతే ఎడమైపోయినాడో అప్పుడు అబ్రహాము సంపన్నుతులకు వచ్చాడు. ఇప్పుడు అబ్రహాంతో మాట్లాడుతున్నాడు, అబ్రహమా ఇగో ఈ తూర్పు తట్టు, పడమటి తట్టు, ఉత్తరం తట్టు, దక్షిణ తట్టు తిరుగు, ఇదంతా నీకు ఇచ్చేస్తున్నా అని చెప్పినాడు. అక్కడ బలిపీఠం కట్టి దేవుణ్ణి ఆరాధిస్తూ వచ్చాడు. ఎవరు ఆయన ఆరాధించాలి? ఆయన మాట వినే వాళ్ళు ఆరాధించాలి. ఆయన యొక్క ఆజ్ఞను గైకొనే వాళ్ళు ఆరాధించాలి. ఆయన యొక్క ఆజ్ఞను గైకొనకుండా, ఆయన మాట వినకుండా, ఆయన మార్గంలో నువ్వు ఉండకుండా నీ ఇష్టానుసారంగా బ్రతుకుతున్నావు. ఒక లోకముకు నీ యొక్క జీవితం ఇస్తే తెలియదేమో, లోకం నిన్ను చూడలేదేమో, నిన్ను నన్ను చూడలేదేమో, కానీ దేవుడు మాత్రం ఏం చేస్తున్నాడు? చూస్తున్నాడు. అందుకన్నాడు, మానవునితో దేవుడు మాట్లాడాలంటే మానవుడు సరైన వాడిగా ఉండాలంట. దేవుడు మాట్లాడాలని, దేవుడు కనబడాలని మానవుడు ఒక పందెవాడినా దేవుడు అన్నాడు హెస్కేలు 2వ అధ్యాయంలో, నువ్వు చక్కగా నిలబడి నేనేం చేస్తాను, నేను నీతో మాట్లాడతాను. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో అంటాడు, హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు ఏం చేస్తారు? దేవుని చూస్తారు. కనుక ఆ రీతిగా అబ్రాహాముతో మాట్లాడినాడు, నేను నీకు ఇదంతా ఇచ్చేస్తానని చెప్పేస్తున్నాడు, వాగ్దానం చేసినాడు. ఆ తర్వాత 15వ అధ్యాయంలో మాట్లాడాడు. ఆ తర్వాత 17వ అధ్యాయంలో మాట్లాడినాడు. 18వ అధ్యాయంలో మరలా దేవుడు అబ్రాహాము ఇంటికి వచ్చినాడు. 21వ అధ్యాయంలో వాగ్దానం నెరవేర్చబడింది. 22వ అధ్యాయంలో మళ్ళీ పిలిచినాడు దేవుడు అబ్రాహాముని. ఏమని? ఆ సంగతులు, అంతేనా? ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రాహాముని ఏం చేయడానికి? శోధించడానికి కాదు కదా. దేవుడు ఎప్పుడు మానవుని ఏం చేయడు? శోధించడు. కానీ భక్తులను మాత్రం ఏం చేస్తాడు తెలుసా? పరిశోధన చేస్తాడు. నేను యోబు గ్రంథం 1వ అధ్యాయంలో దేవుని అగ్ని ఆకాశం నుండి వచ్చి ఉంది కదా, అంతటిని దహించి వేసింది. ఎవరి కుటుంబమే పడింది? యోబు కుటుంబమే పడింది. ఎలాంటి వాడు యోబు? నీతిమంతుడు, న్యాయవంతుడు, యథార్థవంతుడు, చెడుతనం ఏం చేసినవాడు, అసహించుకున్నవాడు. ఎవరు చెప్పారు ఇవన్నీ? దేవుడే చెప్పాడు. ఎవరు ఆయన గురించి టెస్టిమనీ ఇవ్వాలా? దేవుడే చెప్పాడు. సాతానా, నా సేవకుడని యోబు సంగతి నీకు తెలుసా? అతడు నీతివంతుడు, న్యాయవంతుడు, యథార్థవంతుడు, చెడుతనమును అసహించుకున్నవాడు, అతని వంటి వాడు ఆ యొక్క దేశంలో లేడని చెప్తే ఆ చెప్పిన దేవుడు అగ్ని పంపించాడే. దేనికి? శోధన కాదు. దేనికి? పరిశోధన. దేవుడు ఇప్పుడు ఇన్ని చేసి, ఇన్ని అద్భుతాలు చేసి అబ్రాహామును పిలిచి వాగ్దానాలు ఇచ్చి, ధైర్యపరిచి, బలపరిచి, వాగ్దానం నెరవేర్చి, చక్కటి కుమారుడిచ్చి, మళ్ళీ ఇప్పుడు దేవుడు అబ్రాహామును ఏం చేస్తున్నాడు? పరిశోధిస్తూ ఉన్నాడు. దేనికి? సామెతలు 3వ అధ్యాయం 1వ వచనం ఏమని? నా ఉపదేశం ఏం చేయాలి? నా కుమారుడా, నా ఉపదేశాన్ని ఏం చేయి? మరొకము, నా ఆజ్ఞలు ఏం చేయి? గైకొనుము. ఎలా గైకొనాలా? హృదయపూర్వకంగా గైకొనాలా. అబ్రహాం 12వ అధ్యాయం, 13వ అధ్యాయం, 15వ అధ్యాయం, 17వ అధ్యాయం, 18వ అధ్యాయం, 21వ అధ్యాయం, ఇవన్నీ వాగ్దానాలు నెరవేర్చబడినటువంటి స్థితి. 12వ అధ్యాయం వాగ్దానం, 13వ అధ్యాయం వాగ్దానం, 15వ అధ్యాయంలో వాక్యం ద్వారా దేవుడు అబ్రహామును ధైర్యపరుస్తూ వచ్చినాడు. నీ కేడమును బహుమానమును అత్యధికంగా చేస్తానన్నాడు. 18వ అధ్యాయంలో దేవుడు మరలా మాట్లాడుతూ వచ్చినాడు. 15వ అధ్యాయంలో నేను సర్వశక్తి కలిగిన దేవుణ్ణి, నేను ఏదైనా చేయగలనని చెప్పి దేవుడు అబ్రహామును ధైర్యపరుస్తూ వచ్చినాడు. 18వ అధ్యాయంలో మీదకి ఈ కాలానికి వస్తాను, నీకు చారా ఊళ్ళో కుమారుడు ఉంటాడని చెప్పినాడు. 21వ అధ్యాయంలో ఏముంది? దేవుడు తాను ఇచ్చిన మాట ప్రకారం ఏం చేసినాడు? చదువుతారా? 21వ అధ్యాయం మొదటి వచ్చిన యెహోవా తాను చెప్పిన ప్రకారము శారాను దర్శించను. యెహోవా తాను ఇచ్చిన మాట చొప్పున శారాను వచ్చి చెప్పి చేశాడు. మనం చెప్తాం, నీ కొరకే జీవిస్తాను ప్రభా, నీ కొరకే బ్రతుకుతాను ప్రభా, నా జీవితంలో ఇంకా ఏది నాకు అవసరం లేదు ప్రభా, నువ్వు ఉంటే చాలు ప్రభా, నీ అంటే నేను ఉంటానని పాడతారు. కానీ ఒకటిదే, అవ్వవలే ఆకర్షణకు బలైపోయినటువంటి జీవితాలు, విశ్వాసం, సేవకులు ఎంతో మంది భూమి మీద కనబడుతున్నారు. తిండికో, పిండికో, ఎండుకో, కనుక ఘనతకో, సిరికో, స్త్రీకో బలైపోయినటువంటి వ్యక్తులు ఎంతోమంది ఉన్నారు. ఈ మధ్యాహ్న కాల సమయంలో వాక్యం వింటున్నటువంటి నువ్వు దేనికి? వీటన్నిటిని దేవుడు తప్పించినాడు మనల్ని.
కాపాడుతూ వచ్చినాడు. కనుక కాపాడబడి ఆయన సొత్తు అయినటువంటి వారు ఆయన ఆరాధించాలి. ఇంకా లేక దేని ద్వారా నువ్వు బంధించబడి ఉంటే ఆరాధించిన ఫలితంలే. ఈ ఆరాధన పై పెదవుల ఆ యొక్క పదములే. భక్సింగ్ గారి గురించి కాలంలో ఒకసారి ఇచ్చినాడు. పెదవుల పదములు ఆయన ఆరాధికుడు. సహవాసం హెబ్రోన్ అంటే ఆరాధించేటువంటి స్థలంని ఆ కాలంలో కొంతమంది దైవజనుల యొక్క ఆ ఫోటోలు వేసి అక్కడ ఇచ్చినారు. భక్సింగ్ గారి దగ్గర ఏమి ఇచ్చినారంటే ఆ కొటేషన్, ఆ మాటలు ఏమి ఇచ్చినారంటే, పెదవుల పదములు ప్రజల చెంతకి, హృదయ ఆరాధన ప్రభు చెంతకి. కనుక దేవుడు ఏం కోరుతున్నాడు అంటే, దేవుడు ఏం కోరుతున్నాడు? ఆరాధన కోరుతున్నాడు. నువ్వేమి ఇచ్చేది కాదు. నువ్వు వెండి ఇస్తావా, బంగారం ఇస్తావా, నీ ప్రాపర్టీ ఆయనకి సమర్పిస్తావా, అది కాదు ఆయన కోరేది. కనుక ఏం కోరుతున్నాడు అంటే, నీవు హృదయపూర్వకంగా ఏం చేయాలా? ఆయన ఆరాధించాలి. అందుకే ఆయన ప్రేమించేవాడు. ఆయన ప్రేమించి ఎలా ప్రేమించాలా? నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ హృదయంతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ శక్తితోను, నీ పూర్ణ బలముతోను, నీ పూర్ణ వివేకంతోను నీ దేవుడైన యెహోవాను ప్రేమించి సేవించు. నువ్వు ప్రేమించకుండా సేవించలేవు. ఇప్పుడు అబ్రహాము అలా ప్రేమించి సేవిస్తున్నాడు. కనుకనే అసలు అబ్రహామును పరిశోధిద్దామని దేవుడు ఒక మాట చెప్పినాడు, పిలవగానే అబ్రహాంకు ఉన్నటువంటి మంచి లక్షణం ఏంటంటే వెంటనే లోబడుతున్నాడు. ప్రభువా నీ చిత్తము అన్నాడు. నువ్వేం చెబితే అది చేయడానికి నేను రెడీగా ఉన్నాను. అయితే ఆయన అన్నాడు, చదవండి 2వ వచనం 22వ అధ్యాయం ఆదికాండం. అప్పుడు ఆయన అంటే దేవుడు అని అర్థం. అంతేనా? అర్థం లేకుండా అర్థం కాని సేపట్లో అపార్థం చేసుకోవద్దు వాక్యాన్ని. అప్పుడు ఆయన నీకు ఒక్కడైన నీ కుమారుని అనగా నీవు ప్రేమించి ఇస్సాకును తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబో పర్వతములు ఒకదాని మీద దహన బలిగా అర్పించు. ఏ బలి? ఏమి కనబడవద్దు ఇంకంతే. దేన్ని అర్పించాలా? జంతువుని కాదుగా. దేని? స్పష్టంగా రాసినాడు అక్కడ. ఏమని అంటే, నీవు ప్రేమించే ఇస్సాకును. పేరు చెప్పాడా? పేరు చెప్పకపోతే ఇష్టం లేని ఇస్తాడు. ఎవరు? ఇస్మాయిల్ తీసుకొచ్చి ఇస్తాడు. ఇస్మాయిల్ తీసుకొచ్చి ఇచ్చిన ఒకవేళ. కనుక నీవు ప్రేమించే ఇస్సాకును. ఇస్సాకు అంటే ఏంటిది? దేని ద్వారా సంతోషిస్తున్నావు అది దేవుని కొరకు నువ్వు తెంచుకోగలవా? నాకంటే ప్రభు అన్నాడు, యేసు ప్రభు అన్నాడు, నాకంటే నీ తల్లినైనా, నీ తండ్రినైనా, నీ యొక్క అన్నదమ్ములైనా, అక్కచెల్లెనైనా, ఇంకా అంతకు మించి నీ ప్రాణానైనా నాకంటే ఎక్కువ ఏం చేయబాకు? ప్రేమించబాకు. అందుకే పౌలు అన్నాడు, నా ప్రాణం నాకెంత మాత్రమును ఏడిది ప్రియమైనదిగా అంచట్లా. నేను ప్రియమైనదిగా ఎప్పుడన్నాడు ఈ పౌలు? ఇందాక చెప్పి ఆఫ్ చేసే కదా. ఎప్పుడన్నాడు ఈ పౌలు? సౌలు పౌలుగా మారిన తర్వాత అన్నాడు, దమస్కు వీధిలో దేవుని స్వరము, దేవుని యొక్క వెలుగు, దేవుని స్వరం రెండు. దేవుని వెలుగు అతను దర్శించింది. ఆ వెలుగులో దేవుని స్వరం విన్నాడు. సౌలా నన్నేలా హింసిస్తున్నా. కనుక ఇప్పుడు సౌలు పౌలుగా మార్చబడిన తర్వాత ఓ మాట అన్నాడు, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే. నా ప్రాణం నాకు ఎంత మాత్రం ప్రియమైనదిగా ఏం చేయట్లేదు, ఎంచట్లేదు. నా ద్వారా వారు దేవుని మహిమపరిచిరి. గలతీ రాసిన పత్రిక 1వ అధ్యాయం చివరి వచ్చిన చివరి లైన్, వారు నన్ను బట్టి దేవుని మహిమపరిచిరి. చాలు. ఆయన మహిమ కొరకు ఈ వ్యక్తిని దర్శించినాడు. ఈ వ్యక్తి వెలిగించబడ్డాడు. ఈ వ్యక్తి నూతనపరచబడ్డాడు. ఈ వ్యక్తి సత్యాన్ని తెలుసుకున్నాడు. ఈ వ్యక్తి యేసు ప్రభు దేవుడు కాదని చెప్పిన వ్యక్తి ఇప్పుడు యేసు ప్రభు నిజమైన దేవుడు, నిత్య జీవమైనాడని చెబుతూ వచ్చినాడు. కనుక తెలుసుకున్నాడు. కనుక ఆ తెలుసుకున్న సత్యం కొరకు జీవించడానికి, ఆ సత్యం కొరకు అసాక్షి అవడానికి కూడా సిద్ధపడ్డాడు. అబ్రాహాము కూడా తెలుసుకున్నాడు దేవుడు ఎవరో, ఈ సృష్టికర్త ఎవరో, ఈ మానవ నిర్మాణకుడు ఎవరో తెలుసుకున్నాడు. తెలుసుకున్న తర్వాత ఆయన అడుగుజాడలో నడుస్తున్న అబ్రాహాముని దేవుడు పరిశోధించినాడు. నీకు ఇష్టమైంది నాకు ఇవ్వగలవా? నీ ఎవరికల జీవితాన్ని సేవ సమర్పించగలవా? నీ చేసే జీవితాన్ని దేవుని సమర్పించగలవా? నీ సమయాన్ని, నీ బలాన్ని ఆయనకి సమర్పించగలవా? నీ ఘనతలన్నీ ఆయన కొరకు నువ్వు సమర్పించగలవా? ఒక అధికారి ఉన్నాడు.
పెద్ద అధికారి, డిస్ట్రిక్ట్ ఆ స్టేట్ సెక్రటరీ. ఆయన ఆఫీసులోకి వెళ్ళిన ముందు మోకరిస్తాడట. స్టేట్ సెక్రటరీ ఆయన. అంటే ఎందుకు ఇక్కడ మోకరిస్తున్నాడంటే అధికారులకు అధికారి ముందు మోకరిస్తున్నాడు కదా. అధికారులకు పైన ఒక అధికారి ఉన్నాడు. ఎవరు? దేవుడు. ఆయన ఎదుట మోకరిస్తున్నాడు. ఇక్కడ ఈ లోకంలో కాదు. అందరూ అనుకుంటే ఈ పిచ్చోడు ఏదిరా, ఇంత అధికారి, స్టేట్ సెక్రటరీ రాగానే కుర్జీ దగ్గర ఏం చేస్తాడు? చేయి దగ్గర మోకరిస్తాడు. ఏంది ఇట్లా మోకరిస్తాడు? ఏదో కళ్ళు మూసుకుంటే ఏదో మాట్లాడతాడు, లేస్తాడు. అడిగినాడు, సార్ ఏంటి సార్ ఇక్కడ ఇలా చేస్తున్నారంటే, నా అధికారి ముందు నేను తల ఉంచి నమస్కరిస్తున్నా. ఎందుకు తెలుసా? నాకు ఈ యొక్క అధికారం ఇచ్చింది కూడా ఎవరు? ఆయనే. అవును కదా. ఒకరిని నిలబెట్టేవాడు, ఒకరిని పడగొట్టేవాడు ఆయనే. రాజుగా చేసేవాడు, దరిద్రుడిగా చేసేవాడు ఆయనే. మొదటి సమయంలో 2వ అధ్యాయంలో ఉంది. దరిద్రులను సింహాసనం మీద ఏం చేసేవాడు? కూర్చొని పెట్టేవాడు. సింహాసనం మీద వాడిని ఎక్కడ పడి దానిని ఏం చేసేవాడు? త్రోసివేసేవాడు. దరిద్రుల అధికారులతో కూర్చొని పెట్టేవాడు. నన్ను నా దేవుడు ఈ స్థితి తీసుకొచ్చినాడు. ఆయన నేను మర్చిపోలేను. నువ్వైతే అక్కడికి వెళ్ళిన బైబిల్ తీసుకొని పోలేవు. తీసిపోయినా కనబడకూడదు, కనబడినా చదవకూడదు వాళ్ళ ముందు. అలాంటిది కాదు. నీ ప్రభువుని కనపరచు, నీ ప్రభువుని కనపరచు. అందుకు ఆయన నిన్ను రక్షించుకున్నాడు, అందుకు నిన్ను ఆయన బ్రతికించుకున్నాడు, అందుకు నిన్ను ఈ భూమి మీద సజ్జనుగా వచ్చినాడు, ఆరోగ్యవంతుడిగా వచ్చినాడు, ఐశ్వర్యవంతుడిగా వచ్చినాడు. నీ జీవితంలో నీకు మంచి జ్ఞానం ఇస్తూ వచ్చినాడు, కుటుంబం ఇచ్చినాడు. కనుక ఆయన మహింపవచ్చు. కనుక అబ్రహాంని పిలిచినాడు. అబ్రహమా, ఇచ్చాను కదా, ఇప్పుడు నేను అడుగుతున్నా, నీవు ఇవ్వగలవా? నీకు ఇష్టమైంది అదే నాకు కావాలి కనుక నీవు నా కొరకు దాన్ని సమర్పించగలవా? ఓకే ప్రభా, నీకు నా నుండి ఏది కావాలో అది ఇచ్చేస్తా. ఎందుకంటే నేను నీ మహిమ కొరకు బ్రతకాలని కోరుతున్నాను. వాక్యం వింటున్నావు, నీవు జాగ్రత్తగా ఆలకించు. నువ్వు దేని కొరకు బ్రతుకుతున్నావు? ఎందుకు బ్రతుకుతున్నావు? ఎవరి కొరకు బ్రతుకుతున్నావు? ఏది నీ అంట రాదు, ఎవరు నీ అంట రారు. ఏది నువ్వు ఇక్కడ నుండి తీసుకొని పోలేవు. కానీ నీ పాపం నీ యొక్క నీతి నీ అంట వస్తుందని మాత్రం మర్చిపోవాలి. నీ పాపం వస్తుంది నీ అంట, నీ నీతి నీ అంట వస్తుంది. నీతికి తగిన ప్రతిఫలం ఉంది, పాపానికి తగిన ప్రతిఫలం ఉంది. నీ సమర్పణకు తగిన ప్రతిఫలం ఉంది, నీ సేవకు తగిన ప్రతిఫలం ఉంది, నీ విశ్వాస జీవితానికి తగిన ప్రతిఫలం ఉంది. అందుకే పౌలు అన్నాడు, మీలో విశ్వాసం ఉందో లేదో మీరు ఏం చేయండి? పరీక్షించుకోండి. చదువుతారా మాట? కొరింథీ రాసిన 2వ పత్రిక, కొరింథీ రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయము 5వ వచనం. మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే శోధించుకొని చూచుకొనుడి, మిమ్మల్ని మీరే పరీక్షించుకొనుడి. మీరు భ్రష్టులు కాని యెడల క్రీస్తు మీలోనున్నాడని మిమ్మల్ని గురించి మీరే ఎరుగుదురు కదా. మీలో విశ్వాసం ఉందా లేదా పరీక్షించుకో. కనుక జీవితాన్ని సింహాలోకనం చేసుకో. ప్రభుని ఆరాధించే నువ్వు, ప్రభువులో పాలు పొందే నువ్వు, దేవుని ఇంటికి వెళ్ళే నువ్వు, వాక్యం చదివే నువ్వు, కనుక ప్రభుని గురించి మాట్లాడే నువ్వు, నీ జీవితంలో విశ్వాసం ఉందా? అబ్రహాము విశ్వాసులకు ఎవరు? తండ్రి. ఆయన విశ్వాస వీరుడు కనుక అనేకులకు తండ్రి ఆయన. కనుక ఇప్పుడు అబ్రహాము ఇస్సాకును అర్పించేటప్పుడు ఆయనలో ఒక దృఢ నమ్మిక ఉందంట. అపోస్తలుడు పౌలు రాసినాడు ఆ మాట. మృతులను సహా లేపు దేవుడు అని అడిగినాడు ఆయన. మృతులను సహా లేపు దేవుడు అని. దేవుడు మాట్లాడినప్పుడు నాకు వృద్ధాప్యం కదా, నాకు 100 ఏళ్ళు వచ్చినా, శారాకు 90 ఏళ్ళు వచ్చినా, దగ్గర నాకు దగ్గర 100 సంవత్సరాలు వచ్చినా, ఇలాంటి టైంలో కుమారుడు పుడతాడా? దేవుడు ఈ మాట మాట్లాడినాడని శారా నవ్వింది, కానీ అబ్రహాము నవ్వలా. ఎందుకో తెలుసా? అబ్రహాముతో 17వ అధ్యాయంలో దేవుడు మాట్లాడినాడు, నేను సర్వశక్తి కలిగిన దేవుణ్ణి అని మాట్లాడినాడు. ఆ మాట నమ్మాడు. కనుక దేవుడు చేయగలడు. నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తావు. ఈ లోకం అంటుందిగా, ఈ పరిస్థితులు చక్కబడవండి, నువ్వు కోలుకోవండి, నువ్వు విజయం సాధించలేవండి, ఈ పరిస్థితులు నువ్వు బయటపడలేవండి అని లోకం నీకు సలహా ఇస్తుంది. ఇది ఎట్లా? మోషేతు వాళ్ళను ఇది ఎట్లా? ముందు చూస్తే నొయ్యి, వెనక చూస్తే గొయ్యి. ఇది ఎట్లా? మమ్మల్ని అట్టే ఉంచితే బాగుండేదిగా. మోషే ప్రార్థన చేస్తుంటే దేవుడు మాట్లాడినాడు. వాళ్ళకి చెప్పు, మోషే చెప్పు, వాళ్ళకి ఈరోజు చూసిన ఐగుప్తులు రేపు ఏం చేయరు చూడరని చెప్పు.
మోషే అన్నాడు, ఇవాళ చూసిన ఐగుప్తులు రేపు చూడరా మీరు అంటే, ఇంకా చూసేదేంటి, మేమే కనపడం. వాళ్ళలో ఉన్నటువంటి పరిస్థితులు అవి చూసేదండి. ఆ సైన్యమంతా విజృంభించి మీదకి వస్తుంటే నువ్వేమేమో కార్యక్రమాలు చెప్తున్నావేంటి, ఏం కథలు చెప్తున్నావేంటి, ఈ సముద్రం దాటేదేట, వాళ్ళ నుండి తప్పించుకునేదట. చాలా మంది ఉన్నారు అలాంటి వాళ్ళు. అలా ఎందుకంటే అలా నిరాశపరిచే వాళ్ళు ఉన్నారు అక్కడ. ఎవరున్నారు? కొంతమంది ఐగుప్తీయులు ఉన్నారు, వాళ్ళ స్నేహితులు వచ్చారు, స్నేహం బట్టు వస్తున్నారు. వాళ్ళు మిశ్రిత జనం అన్నాడు. మిశ్రిత జనం వాళ్ళ మీ మోషే కథలు చెప్తున్నాడు ఏంటయ్యా, ఈ సముద్రం ఎట్ట దాటుతాం, ఇప్పుడు వీళ్ళు ఎట్ట ఎదుర్కొంటాం, వాళ్ళు రథాలతో వస్తున్నారు, సముద్రం ఉప్పొంగుతూ ఉంది, ఇది డేంజర్. ఎర్ర సముద్రం అంటే ఏంటిది? డేంజర్. మరి ఇప్పుడు ఇవన్నీ చెప్తే ఎట్లా? దేవుని మాటలు లోకానికి, లోకస్తులకి ఎలా ఉన్నవి? కథలు లెక్క ఉన్నాయి. ఇది రియల్ స్టోరీ, యథార్థం అనమాట. అది యథార్థం. చెప్పాడు అబ్రహాంతో, మోషేతో, మోషే నీ చేతిలో ఉన్న కర్ర ఎత్తు అన్నాడు. ఆ రోజు నీ చేతిలో ఉన్న కర్ర, నీ చేతిలో ఉన్నది ఏంది అడిగినాడు మోషేని దేవుడు. ఈ రోజు అన్న నీ చేతిలో ఉన్న కర్ర ఎత్తు అని చెప్పాడు. ఆ కర్ర ఎత్తగానే 2 పాయలు అయిపోయింది. ఇది ప్రపంచానికి, ప్రపంచ మేధావులకు మేధస్సుగా అందినటువంటి కార్యం అది. అంటే ఒకసారి స్కూల్లో ఈ క్లాస్ వచ్చిందట. ఆ క్లాసులో ఈ యొక్క ఎర్ర సముద్రాన్ని గురించి వచ్చిందట. అక్కడ ఉన్న టీచర్ బోధిస్తా ఉన్నాడట, అరే బైబిల్ అంత అబద్ధం, క్రైస్తవులు చెప్పేది అంత అబద్ధం, కనుక ఈ ఎర్ర సముద్రం అంట ఐగుప్తు నుండి ఇశ్రాయేల్ వస్తున్నప్పుడు ఎర్ర సముద్రం అంట 2 పాయలు అయిపోయిందంట, 6 నెలలు నడిచారంట, ఇదంతా పచ్చబద్ధం అని ఆ టీచర్ బోధిస్తూ ఉంటే పిల్లలంతా నిజమే అన్నారంట. పిల్లలందరూ ఎలా ఇది నిజమే అనుకున్నారంట. అయితే అందులో పిల్లోడు లేచాడంట. ఆ చెప్పిన టీచర్ ఏమన్నాడంటే, కొన్ని సంవత్సరాల తర్వాత ఏమైతుందో తెలుసా, ఎర్ర సముద్రము పూర్తిగా ఎండిపోతా ఉంది. కొన్ని నీళ్ళే, ఆ శీలమండలంలో నీళ్ళే ఉంటాయి. ఆ నీళ్ళలో నడిచిపోయారా క్రైస్తవులు, అబద్ధపు రాతలు రాసి అబద్ధ బోధలు చేస్తున్నారా అన్నాడట. అందులో ఉన్న పిల్లడు ఒకసారి లేచి దేవుని స్తోత్రం హల్లెలూయా అన్నాడట గట్టిగా. ఏంట్రా అన్నాడట. అవును సార్, నా దేవుడు అద్భుతమే చేశాడు. ఏందో తెలుసా, శీలమండలం లోతు నీళ్లలో రథాలు మునిగినాయి, గుర్రాలు మునిగినాయి, పరువు సైన్యం అంతా ఏం చేసింది? మునిగింది. ఇశ్రాయేలీయులు దాటిపోయారు. అద్భుతం కదా ఇది. మొఖం తెల్లబోయిందంట. ఏమంటారు తెలుసా? తెల్లగా అయిందంట. ఎందుకు? మాటల్లో ఓడిపోతే ఏమవుతుంది? ముఖం చిన్నపోతుంది. కార్యాల్లో ఓడిపోతే ఏమవుతా? చిన్నపోతాయి అన్నట్టుగా. ఎందుకు ముఖం చిన్నపుచ్చుకున్నావు అలా? ఎవరిని? ఏ తాతని? మీ తాతన? కయ్యూన్ని అడిగినాడు, ఎందుకు ముఖం చిన్నపుచ్చుకున్నావు అంటే తను చేసిన కార్యాన్ని దేవుడు ఏం చేయలేదు? అంగీకరించలా. ఎందుకు అంగీకరించలా? తను హృదయపూర్వకంగా చేయలా. హేబేలును అతను అర్పణుడు దేవుడు హృదయపూర్వకంగా, హేబేలు హృదయపూర్వకంగా చేసినాడు కనుక అంగీకరించినాడు. కనుక అద్భుతం చేసే దేవుడు. అందుకు అబ్రహాము నమ్మాడు. అది అబ్రహాము విశ్వసించినాడు. ఇది యువతల భాగం. మొట్టమొదటి అబ్రహాము దేవుని ఏం చేసినాడు? విశ్వాసం ఉంచినాడు. విశ్వాసం ఉంచి ఆయన విశ్వాసంతో ఇస్సాకును బలర్పించడానికి పర్వతం మీద తీసుకుపోయినప్పుడు ఇస్సాకు అప్పగించుకున్నాడు. ఎందుకంటే టైం లేదు కాబట్టి నేను ముగించాను. ఒకటే వర్తమానం, తర్వాత మనం ప్రభువుని ఆరాధించాలి, ప్రభువులో పాల్గొనాలి. కనుక ఇస్సాకు అప్పగించుకున్నాడు, బలి కావించబడటానికి అప్పగించుకున్నాడు. చదవండి ఆ మాట. 14 వచ్చినాం. అబ్రహాం ఆ చోటు యెహోవా ఈరే అని పేరు పెట్టాడు. అందుచేత యెహోవా పర్వతం మీద ఏం చేసేవాడు? చూసుకునేవాడు. ఇస్సాకు కట్టెలు అందించాడు, ఇస్సాకు తాడు అందించాడు, ఇస్సాకు చేతులు దగ్గర పెట్టాడు, కాలు దగ్గర పెట్టాడు, అప్పగించుకున్నాడు. కనుక దేనికి? దహన బలి కావటానికి ఏం చేస్తున్నాడు? ఇస్సాకు అప్పగించుకున్నాడు. నా తండ్రి మాటకు నేను విధేయత చూపుతా. ఈరోజు నిన్ను సృజించిన సృష్టిగత అయినటువంటి తండ్రి అయినటువంటి దేవుని మాటకు విధేయత చూపగలుగుతావా? దేవుడు నిన్ను నష్టం నుండి తప్పిస్తాడు. నువ్వు చూపించినట్టు చూపిస్తున్నావు, కానీ నీ విధేయతలో అంత నటన ఉంది. చూడండి, నటిస్తూ వస్తే చాలా కష్టం. దావీదు ఆ యొక్క ఆకీష్ రాజు దగ్గర ఏం చేసినాడు?
నటించాడు. ఈ దినాల్లో నటనాలోకం ఇదంతా. నటన జీవితం జీవిస్తున్నారు చాలామంది. అందుకే వాళ్ళ జీవితంలో సరైనటువంటి సంతోషము, నెమ్మది మానవుడు ఏం చేయలేకపోతున్నాడు, అనుభవించలేకపోతున్నాడు. ఎందుకంటే నటన పోతే యథార్థతలోకి వస్తే అప్పుడు సంతోషిస్తావు. కనుక ఇస్సాకు సంపూర్ణంగా అప్పగించుకున్నాడు. యొప్తా కుమార్తె కూడా దహన బలి కావటానికి తండ్రికి ఏం చేసింది, అప్పగించుకోండి. తండ్రి, దేవునికి వాగ్దానం చేసావా, నేను నీకు అప్పగించుకుంటున్నా, నేను దహన బలి ఏం చేశాడు ఆ పని. ఈరోజు నువ్వు అప్పగించుకోగలవా? ఎలా? లూకా సువార్త 14వ అధ్యాయం 15, 25, 26 వచనాలు. లూకా సువార్త. ఆయనతో కూడా వెలుచున్నప్పుడు ఆయన వారి తట్టు తిరిగి, ఎవడైనా నా యొద్దకు వచ్చి తన తండ్రిని, తల్లిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్కచెల్లెలను, తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు కానేరు. నా కొరకు నువ్వేం చేయగలుగుతావు? నీ ఇష్టమైనంతటిని విడిచిపెట్టగలుగుతావా? దైవజనుడు భక్సింగ్ గారు విడిచిపెట్టాడు. దైవజనుడు తిమోథెయి కూడా విడిచిపెట్టాడు. ఎంతోమంది దైవజనులు విడిచిపెట్టారు. కనుక వాళ్ళ జీవితాన్ని బలిపీఠం మీద పెట్టారు. దేవునికి దహనబలిగా అయిపోయి కనుక వాళ్ళు ఖాళీ సంపూర్ణతలోనికి వచ్చి ఈ లోకానికి ఆశీర్వాదం తీసుకొచ్చినారు. ఇది ఆరాధన, సమర్పణ. అందుకే రోమ 12లో ఉంది, ఇట్టి సేవ ఆయనకి ఏంటిది, యుక్తమైంది. ఆ రీతిగా మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తును తండ్రి అయినటువంటి దేవుడు తన కుమారుని భూమికి మన అందరి కొరకు పంపిస్తూ వచ్చినాడు. అవును కదా? యోహాను సువార్త 3వ అధ్యాయం 16 వచనంలో దేవుడు లోకమును ఎంతో ప్రేమించను, కాగా తన అద్వితీయ కుమారుని విశ్వాసం ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయన ఏం చేసినాడు, అప్పగించినాడు శిలువకి. అందుకే యెషయా గ్రంథం 53వ అధ్యాయం 10వ వచనం మనం చదువుతూ వస్తే 10-11 వచనాల్లో అతన్ని నలగొట్టుటకు యెహోవాకి ఏమైంది అనగా నీ కొరకు తన కుమారుని అప్పగిస్తూ వచ్చినాడు. నీవు దేవుని కొరకు ఏం అప్పగించుకున్నావు, ఏమి అర్పించావు, ఏమి సమర్పించావు, ఏమి విడిచిపెట్టావు? సత్యం తెలుసుకున్న తర్వాత సమరయ స్త్రీ కుండని దింపలేదు. అవును కదా? సత్యం తెలుసుకున్నాక, సత్యవంతుడైనటువంటి దేవుడని తెలుసుకున్న తర్వాత సమరయ స్త్రీ తన భుజం మీద ఉన్నటువంటి కొండను ఏం చేయలేదు, దింపల. ఏం చేసింది, విడిచిపెట్టేసింది. ఎందుకు అంటే ఈ కొండను అడ్డు పెట్టుకొని తన జీవిత దినాలు గడుపుతున్నది పాపంలో. కొండను అడ్డు పెట్టుకొని కనుక ఇప్పుడు అడ్డు తొలగించాలా, నేను రియల్గా ప్రభు బిడ్డని లోకాన్ని కనబడాలని ఏం చేసింది తెలుసా? ఆమె కొండను విడిచిపెట్టి ఇప్పుడు ఎక్కడైతే తన సాక్ష్యాన్ని కోల్పోయిందో అక్కడికి వెళ్ళి ఆ ఊర్లో సుఖార్లో అందరికీ చాటిస్తూ వచ్చాడు. ప్రభు కొరకు అబ్రహాం సమస్తాన్ని విడిచిపెట్టాడు. ప్రభు కొరకు కనుక ఆ దైవజనులు భక్సింగయ్య, తిమోథెయ, ఆ రీతిగా ఎంతోమంది దైవజనులు సమస్తాన్ని విడిచిపెట్టారు. దైవజనులు అపోస్తున్నటువంటి పౌలు సర్వం విడిచిపెట్టి తన ప్రాణాన్ని ప్రాణంగా పెట్టాడు. అందుకే రోమ 14లో అంటాడు, మనము బ్రతికినను ఆయన కోసమే, చనిపోయినను ఆయన కోసమే. బ్రతికినను ఆయన వారమైనాము, చనిపోయినను ఆయన వారమైనాము. ఆ రీతిగా ప్రభుని మహిమ వచ్చేది. నా మహిమ కొరకు నేను సృజించిన వారిని, నా నామం పెట్టబడిన వారిని అందరినీ ఏం చేయి, తెప్పించు. కనుక రా, నేనున్నానంట. ప్రభా, నేను నీ కొరకు ఉన్నాను, నీ కొరకు జీవిస్తాను, నీ కార్యం చేస్తాను, నేను నిన్ను మహిమపరుస్తాను. ప్రభా, నీవే నాకు తోడుగా ఉంది. అడుగు ప్రభుని. ప్రభు సమర్పించుకుంటే ఆయన నిన్ను అన్నాడు ఏం చేయడు, విడిచిపెట్ట. నీకు అన్యాయం చేయడు. మరి ఎందుకు జరగట్లేదు నీ జీవితంలో, నా జీవితంలో కార్యాలు అంటే ఇంకా లోతుంది మన ఎమ్మటి. లోతున్నాడు మన ఎమ్మటి. వాడు ఎక్కడో అక్కడ వెనక దొరికే పక్కకు ముందుకు వెనకనో వస్తున్నాడు వాడు. అందుకే సంపూర్ణతలోనికి మనం రావట్లా. దేవుని పిల్లలమే కానీ సంపూర్ణతలోనికి నీ జీవితం రావట్లేదు, సంపూర్ణమైన కార్యం జరగట్లేదు, అద్భుతాలు నీ జీవితంలో చూడలేకపోతున్నావు, నీ కుటుంబ జీవితంలో చూడలేకపోతున్నావు, వ్యక్తిగత జీవితంలో చూడలేకపోతున్నావు అంటే ఇంకా లోతున్నాడు పక్కన. అది ఎడమైన దాకా సంపూర్ణ కార్యం నువ్వు చూడలేవు. ఎప్పుడైతే దేవుడు అబ్రహాము నుండి లోతు ఎడమైపోయినాడో నిజంగా అబ్రహాము దేవుని కార్యం చూస్తూ వచ్చినాడు, దేవుని నిజంగా ప్రేమిస్తూ వచ్చినాడు. ఇస్సాకు కంటే దేవుని ఎక్కువ ప్రేమించాడు. అందుకే 18వ వచనంలో అన్నాడు, ఎందుకంటే చాలా సమయం అయిపోయింది కాబట్టి నేను ముగించాలని ఇష్టపడుతున్నాను. నీవు నా మాట విన్నా అంటే నీవు నా యొక్క ఆజ్ఞలు ఏం చేసినావు, గైకొన్నావు కనుక
నీ సంతానం మూలంగా భూలోకంలోని వంశములన్నీ ఏం చేయబడతాయి? ఆశీర్వదించబడతాయి. అవును, నీ జీవితం దీవెనకరంగా ఉండాలి అంటే సమర్పణ అనేది చాలా ప్రాముఖ్యం. సమర్పణ ప్రభుకై సాగిలపడి ప్రభుకి నీ జీవితాన్ని సమర్పించేది. అందుకే ఆరాధన ముగించేటప్పుడు మనం ఏమంటాము? వేడుకుంటున్నాను ప్రభా, కూడుకుంటున్నాం ప్రభా, పాడుకుంటున్నాం ప్రభా అనం కదా. ఏమంటాం? ఈ నా కొద్ది స్తుతి ఆరాధన యేసుక్రీస్తు నామములో ఏం చేస్తున్నాను? సమర్పిస్తున్నాను. కనుక ముందు జీవితాన్ని సమర్పించినప్పుడు నిజమైనటువంటి ఆరాధన. యెషయా గ్రంథం ఆరాధన. వారు పెదవులతో నన్ను ఏం చేస్తున్నారు? గణపరుస్తున్నారు. వారి హృదయం నాకేంటిదంట? దూరంగా ఉంది. పెదవులతో కాదు, హృదయ ఆరాధన. హృదయంలో నిండి ఉండే దాన్ని బట్టి ఆరాధన వస్తుంది. కనుక హృదయపూర్వకమైనటువంటి ఆరాధన, హృదయపూర్వకమైనటువంటి సేవ, హృదయపూర్వకమైనటువంటి సమర్పణ, హృదయపూర్వకమైనటువంటి పని దేవుని ఇంట్లో చేసేదిగా ఉండాలి. సమర్పణ కూడా చూడండి, అననీయ సప్ఫీరా ఏం చేసినారు? హృదయపూర్వకమైనటువంటి సమర్పణ చేయాలి. అర్ధ హృదయంతో చేస్తూ వచ్చినారు. అర్ధ హృదయం అంటే ఏంటిది? సగం. అది రూపాయి, ఫుల్ రూపాయి కాదు, అర్ధ రూపాయి అంటారు దాన్ని. అర్ధ హృదయంతో చేస్తూ వచ్చినారు. వాళ్ళకి దీవెన రాలేదు, కానీ ఏమొచ్చింది? శాపం వచ్చింది. ఉంటే అటా నుండి, లేకపోతే ఇటా నుండి. ఉంటే భక్తిగా నుండి, లేకపోతే లోకంలోనే ఉండి. అదే అన్నాడంటే ఒక ఆయన కుందేలు పిల్లని తీసుకొచ్చాడు. చాలా దూరం వెళ్ళి జట్గా బండి వేసుకొని తీసుకొచ్చాడంట. నేను కుందేలు తీసుకొస్తున్నాను పోయాడంట. ఇటుకలు చెప్పాడంట, చుట్టుపక్కల వారికి చెప్పాడంట. ఆ దినాల్లో కుందేలు ఆ ప్రాంతాలు ఆ ప్రజలకు తెలియదు. కనుక ఈయన వెళ్ళాడు, సర్ది కట్టుకొని వెళ్ళాడు. ఆ దినాల్లో ఇలాంటి ఇప్పుడు లాక్డౌన్ ద్వారా ఎన్ని కిలోమీటర్లు నడుపుతున్నారండి? హైదరాబాద్ నుంచి జోడ దాకా నడిచారట. ఒక తల్లి తన కుమారుని తీసుకొని రావడానికి దరిదాపు ఎన్ని 600 కిలోమీటర్లు 700 కిలోమీటర్లు స్కూటీ మీద వెళ్ళింది కుమారుడు కోసం. ఇప్పుడు అన్నీ ఉన్నాయి, అప్పుడు అలాంటి ఏళ్ళు. ఎంత దూరమైన నడికే ఉంటే జటకా బండ్లు ఉన్నాయి, గుర్రాలు ఉన్నాయి. కనుక ఇంకే ఎడ్ల బండ్లు అవి ఉన్నాయి తప్ప ఇంకేమీ లేవు. ఆ జటకా బండి వేసుకొని పోయి పోత సర్దిగా తీసుకొని పోయినాడు. ఆ బావి కాడ ఉండి కొద్దిసేపు ఉండి అది తిని కొద్దిసేపు నిద్రపోయి మళ్ళీ లేచి వెళ్ళిపోయి మళ్ళీ ఆ ఊరు పోయి ఆ ఊళ్ళో ఏం చేసినాడు? ఆ కుందేలు కొనుక్కొని వస్తా మళ్ళీ ఇదే బావి దగ్గరికి వచ్చి ఇక్కడ ఏం చేసినాడు? తిని మళ్ళీ కొద్దిసేపు ఆ యాప్ చెట్టు కింద, ఆ బావి దగ్గర ఉన్న చెట్టు కింద రెస్ట్ తీసుకున్నాడు. ఆ కుందేలు పిల్ల అల్లా ఆడుతుందట సంచిలో. పందులు కాసుడు చూసాడట. ఏంద్ర వీడు బాగా గొరకಬೇಕು. కొంతమంది నిద్రపోతే ఎట్లుండో తెలుసా? రైలు బండ్లు పోయినట్టే ఉండదు. రైలు బండ్లు పోయినట్టే ఉండదు. ఇంకా అట్లా ఉండదు వాళ్ళ గొరక. కనుక నిద్ర ఎంత చాలామంది ఒకసారి నిద్రపోతే వాళ్ళ జీవితాల్లో వాళ్ళకి ఏం జరుగుతుందో అర్థం కాదు. చూడండి, బైబిల్లో నిద్రపోయింది. ఎవరు నిద్రపోయి కొడుకుని తప్పుకోండి, వారి మీద బొర్లింది. కొడుకు అనేది కూడా ఏంటిది తెలియదా. నేను ఒకసారి తిమోతి అంకుల్ నన్ను ఏం చేసినాడంటే, కొత్తగూడ ఏజే గారిని పరిచయం పిలిచి ఆ పైన పడుకుంటారే అంకుల్కి వీళ్ళు మధ్యలో లేతే నీళ్లు కానీ లేకపోతే బయటకు వెళ్ళడానికి కానీ తోడుగా ఉండరంటే ఆయన మంచమే పడుకున్నాడు. నేను కూడా పక్కనే సాప్ వేసుకొని పడుకుంటే నేను పడుకునేటప్పుడు ఇటు పడుకున్నా. లేచేటప్పుడు తలకాయ మంచం కింద ఉంది, కాలేం బయటకొని. ఐజాక్ అంకుల్ లేచి అంటే, డేవిడ్ ఇటు పండుకున్నావా అన్నాడు. లేదు అంకుల్ అన్నా. అరే నువ్వు ఇటు మంచం కిందకి వెళ్ళిపోయింది రా తలకాయ. అంటే నిద్రలో మనం ఏం చేస్తున్నాం? రౌండ్లు వేస్తున్నాం అనమాట. కొంతమంది రౌండ్లు వేస్తూ ఉంటారు, రౌండ్లు వేస్తాం. కనుక వాడు బాగా నిద్రపోయినాడు. యోనా గాఢ నిద్రపోయాడు. నిన్ను నన్ను కాపాడే దేవుడు ఏం చేయడు? నిద్రపోడు. కనుక ఎలాంటిదంటే జీవితంలో ఆయన నిద్రపోయాడు. అతను ఈ కుందేలు పిల్లని వాళ్ళు చూశారు, చూసి తీసి పంది పిల్లలు వేశారంట. వాడికి తెలియదు, ఎందుకంటే నిద్రపోయాడుగా. నిద్రపోతే కొంతమంది అట్లా నిద్రపోతారు. ఇంటికి వచ్చినాక అందరిని పిలిచినాడు, రండి నేను కుందేలు పిల్లని తీసుకొచ్చి నిద్రపోకుండా ఏం చేయండి? వినండి నేను చెప్పేది ఏం చేయండి? నిద్రపోకుండా ఆలకించండి. మనసు ఎక్కడికో పోనివ్వకండి, మీ తలంపులు ఎక్కడికో చెదిరిపోనివ్వకండి. నా మాట వినండి, వాక్య శ్రద్ధగా వినండి. కనుక ఈ కుందేలు పిల్లని చూడండి అని చేసి ఆ మోటిప్పి దాన్ని ఇప్పేసి బయటికి తీస్తే అది కుందేలు పిల్ల కాదు. ఏంటిది? పంది పిల్ల. ఆ పంది పిల్ల అందరికీ తెలుసు. ఆ ఊళ్ళో పందులు ఉన్నాయి కాబట్టి అబ్బో మనోడు కనుక దూరం పోయి ఎంత మంచి పంది పిల్లని తెచ్చినారని వరుస వదినైన వాళ్ళు మరదళ్ళు లేకపోతే బావులు బామర్దులు మామూలైన వాళ్ళు ఇంటి వాళ్ళు అందరు పక్కన తెలకొరకు రోషం వచ్చింది. ఎందుకంటే ఓటమి చెందినట్టుగా, ఓటమి చెందడానికి సిగ్గే కాకుండా రోషం కూడా వస్తుంది.
కనుక ఆ రోషం వచ్చి మళ్ళీ వెంటనే ఏం చేస్తున్నాడు, ఎంత సర్ది కట్టించుకొని మళ్ళీ ఆ పంది పిల్లని సంచిలో వేసుకొని జట్కా బండి మీద వేసుకొని పోయి పోత అదే చెట్టు కింద ఉండి తిని కొద్దిసేపు పడుకొని మళ్ళీ అక్కడికి వెళ్తున్నాడు. అక్కడికి వెళ్ళే ముందు ఈ పడుకున్నప్పుడు మళ్ళీ అదే పిల్లలు పందులు కాసేవాడు వాడు నిన్న అంతా ఆడుకొని ఇవ్వాలనుకున్నాడట. అరే ఇది ఎండకి సొక్కిపోతా ఉంది, చచ్చిపోయేటట్టు ఉంది, ఇది మనకేం పని చేస్తుందిరా, మనకేం పని చేస్తుంది, ఇది మనకి పని చేయదు, ఇది అదే పంది పిల్ల అయితే పెద్దదవుతుంది, పిల్లలు పెడుతుంది, మనకి ఆస్తి వస్తుంది, కానీ కుందేలు పిల్ల మనకెందుకు రాని ఈ నిద్రపోతే మళ్ళీ పంది పిల్లని శివతలేసి కుందేలు పిల్ల అవతలేసి సంచలేస్తున్నాడు. ఇప్పుడు మళ్ళీ అక్కడికి వెళ్ళి లేచాడు, తీసుకున్నాడు, చూడలేదు, ఇవన్నీ చూడలేదు, ఈ మధ్యలో జరిగే కార్యక్రమాలు అప్పుడు ఇప్పుడు ఏం చూడలేదు వాడు. మళ్ళీ ఇప్పుడు రిటర్న్ వెళ్ళేటప్పుడు ఆవేశం, కోపం, కొంతమంది కోపం వస్తే ఎంత చూపిస్తారు తెలుసా, ఎంత ఇంటైనా బయటైనా ఎంత ప్రతాపం చూపిస్తారంటే అంత ప్రతాపం చూపిస్తారు. ఆయన కోపం వచ్చింది, ఆ కుందేలు పిల్లల అమ్మినాథన్ దగ్గరికి వెళ్ళాడు, భయంకరంగా రేజ్ అయిపోయినాడు, మాట్లాడుతున్నాడు, బూతులాడుతున్నాడు, తిడుతా ఉంటే ఆయన అన్నాడు, సార్ మీరు అంతా అరవబాకండి, అసలు వాటిని మేము అంటుకోము, వాటిని మా దగ్గరికే రానియము, వాటిని మేము తాగం కూడా, మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు అంటే, అలా చేస్తున్నారు చూడు అంటే ఇప్పయ్యా అన్నాడు. అప్పటికి జనం వచ్చినాడు, ఇప్పుతేళ్ళకి ఏమొచ్చింది, కుందేలు పిల్ల వచ్చింది, ఇంటికాడ ఏమొచ్చింది, పంది పిల్ల వచ్చింది, మళ్ళీ ఇక్కడికి వస్తే ఏమొచ్చింది, కుందేలు పిల్ల వచ్చింది. ఇప్పుడు వీళ్ళు మళ్ళీ ఇచ్చినోడు తిట్టినాడట, డబల్ తిట్టినాడట, ఇటు ఏడ పరుగు పోయింది, ఆడ పరుగు పోయింది. ఇప్పుడు వాడికి ఏం అర్థం కాక దాని 2 చెవులు పట్టుకొని అన్నాడంట, ఉంటే కుందేలుగా నన్నుండు, లేకపోతే పంది పిల్లగా నన్నుండు, లేదు అంటే నేలకేసి ఏం చేస్తాను కొడతానని చెప్పి ఆ గట్టిగా అరిసినాడట. అవును, చాలామంది క్రైస్తవ జీవితాలు కూడా మందిరాలు ఎంత చక్కగా ఉంటారు, ప్రజల మధ్యలో ఎంత మంచిగా భక్తి కనపడుతూ ఉంటారు, ఆరాధికులుగా కనపడుతూ ఉంటారు, మంచి పాఠకులుగా కనపడుతూ ఉంటారు, మంచి వర్తమానికులుగా కనపడుతూ ఉంటారు, మంచి సమర్పణ కలిగినటువంటి వారుగా కనపడుతూ ఉంటారు. అని వ్యక్తిగత జీవితం వాళ్ళ గురించి చెప్పేటప్పుడు ఎలా ఉంటుందో తెలుసా, వాళ్ళని గురించి సెంటు వాసన కాదు కానీ పంపు వాసన వస్తా ఉంటాం. ఎలా ఉన్నావు ప్రభుని ఆరాధించే మనం, నీవు వాక్యమేని నీ వ్యక్తిగత జీవితాన్ని పరీక్షించు, సమర్పణలోనికి రా, సంపూర్ణతలోనికి రా, అప్పుడే నువ్వు పరిపూర్ణలోనికి వస్తావు. సాంబ్రాన్ని కరిగితేనే సువాసన వస్తుంది, ఉప్పు కరిగితేనే రుచిస్తుంది, క్యాండిల్ కరిగితేనే వెలిగిస్తుంది. కనుక ఎలా ఉన్నావు, ప్రభు కొరకు ఎలా ఉన్నావు, కనుక అలాంటి అనుభవం కలిగి ప్రభుకి సంపూర్ణంగా సమర్పించుకున్నటువంటి అనుభవం కలిగి, ప్రభువా నేను నీ మహిమ కొరకు నన్ను సృజిస్తూ వస్తే అనేక సార్లు నా కొరకు నేను బ్రతుకుతూ వచ్చాను, నా సుఖం కొరకు, నా సంతోషం కొరకు, నా ఇష్టం కొరకు బ్రతుకుతూ వచ్చాను. ఆయన నన్ను విడిచిపెట్ల, నన్ను దర్శించావు, నన్ను రక్షించావు, నీ ప్రేమను వెళ్ళిపోచ్చినావు, నన్ను నీ యొక్క సంఘంలో సహవాసంలో తీసుకొచ్చావు. ఈ భయంకరమైనటువంటి కలవరోతో కూడినటువంటి దినాల్లో కూడా ప్రతి విధమైన కీడుని తప్పించి ఈ ప్రభు దినంలో నాకు ఇచ్చిన ఈ భాగ్యాన్ని బట్టి ఏమిచ్చినా రుణం తీర్చుకోగలను. కానీ ఈ కొద్ది స్తుతి ఆరాధన యేసుక్రీస్తు నామములో సమర్పిస్తున్నాను ప్రభు అని క్లుప్తంగా ప్రభువుని ఆరాధించి ప్రభు యొక్క శరీరంలో పాల్గొని ప్రభు మహిమార్థం జీవించే వారంగా ఉండటం ప్రభు మనకు సహాయించండి. అలాగానే నువ్వు ఉండగలిగితే నువ్వు అనేకులకు జీవనకరంగా నీ జీవిత సమస్యలన్నిటి నుండి దేవుడు నిన్ను తప్పిస్తాడు, నీ జీవితాన్ని ఆశీర్వదిస్తాడు, ఆయన నీ వెంట ఉంటాడు. అందుకే అబ్రహాం ఆ రీతిగా సమర్పణ చేయబట్టి ఇస్సాకుని ఇష్టమైన కుమారుడి బలిగా అర్పించబట్టి 18వ వచనంలో మనం చదువుతాము, నిన్ను బట్టి భూలోకంలోని జనములన్నీ ఏం చేయబడతాయి, ఆశీర్వదించాడు. ఆ రీతిగా ఆశీర్వాదములకు వారసుల వాటికే దేవుడు నిన్ను రక్షించినాడు. దేవుడు నీకు ఇచ్చే నీ చేతికి గ్రంథాన్ని ఇచ్చినాడు, నీకు ఒక వాక్యం వినిపిస్తున్నాడు. ఆశీర్వాదం కావాలంటే జీవితాన్ని సమర్పించుకో. ఆశీర్వాదం వద్దంటే ఉన్నపాటు వెళ్ళిపో, ఏం పర్లేదు. ఆశీర్వాదం వద్దంటే ఏంటిది, దేవుడు 2 పెట్టాడు, ఆశీర్వాదము శాపం, జీవము మరణం. ఏది కావాలో కోరుకో, నేను బలవంతం చేయట్లే, కనుక సమర్పించుకుంటే ప్రభు నిన్ను ఆశీర్వదిస్తాడు. అటు కృప దేవుడు మనకు అనుగ్రహించి దేవుడు నడిపించగా దేవుని మహిమార్థం జీవించాలని ఉన్నటికై దేవుడితో